అనే వార్తని కోనసీమలో వినాల్సి రావడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదని ఆక్షేపించారు. ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, వైసీపీ నాయకులు, అలానే విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు శాంతిప్రసాద్ గారు కూడా లైవ్లో ఉన్నారు. బీజేపీ నాయకులు రవికిరణ్ గారు కూడా మనతో ఉన్నారు. ముందుగా రవికిరణ్ గారితో స్టార్ట్ చేద్దాం. రవికిరణ్ గారు, కోనసీమకు సంబంధించి దాదాపు వారం గడిచిపోయింది. వారం గడిచిపోయినా కానీ ఇంటర్నెట్ సేవల బంద్ మాత్రం మరొక రోజు కొనసాగించాలనేటువంటి నిర్ణయాన్ని పోలీసులు తీసుకున్నారు. ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న వారిని రాజకీయ కోణంలో కొంత విచారిస్తున్నారనేటువంటి ఆరోపణలను ఏ విధంగా చూడాలి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర డీజీపీ అపాయింట్మెంట్ కోరడం, ఈ అంశాలపైన మీ స్పందన ఏంటి? కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 9 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. మీ తొలి పలుకులో మీరు అన్నట్టు మనం కాశ్మీర్ లో రాళ్ల దాడులు అల్లర్లు చూసినప్పుడు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారని చెప్పేసి ఇంటుండేవాడు. అయితే ఇంటర్నెట్ సేవలు బంద్ చేస్తే ఏమవుతులే అని మనకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, అంటే ఈ సమస్య ఏమవుతుందంటే ఏదైతే మన దగ్గర రెగ్యులర్ గా ఉంటుందో అది లేకపోతే దాని యొక్క లోటు మనకి ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడు దాని లోటు తెలుసు. ఉదాహరణకి పారిశుద్ధ్య కార్మికులు రోజు వాళ్ళు పొద్దున్నే తెల్లజాను క్లీన్ చేసుకుని రోడ్ క్లీన్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మనం పొద్దున్నే రోడ్ నీట్ గా ఉంటుంది. అదే వాళ్ళు 10 రోజులు చేయలేదు అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది ఆ పారిశుద్ధ్య కార్మికులు ఎంత ఇంపార్టెంట్ మనకి, వాళ్ళు లేకపోతే నగరం ఏ రకంగా అయిపోతారు. అలాగే ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఎలా తయారయ్యి, కోనసీమలో కాశ్మీర్ లాంటి పరిస్థితులు ఇంటర్నెట్ లేకపోతే ఎలా అతలాకుతలవచ్చో ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈరోజు. ఆరోగ్యశ్రీ నుంచి కింద కూరగాయలు అమ్ముకునే పేటీఎం పెట్టుకుని గూగుల్ పెట్టి అమ్ముకుని కూరగాయలు పెట్టుకునే వాడి వరకు ఈరోజు ఇంటర్నెట్ లేకపోయేసరికి ఆర్థికంగా అతలాకుతలం అయిపోతున్నారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అనేక ఫైల్స్ అప్రూవల్ కాక ఆపరేషన్స్ పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితి అవుతుంది. వాళ్ళ ఆరోగ్యం ఏంటో గాలిలో దీపంలో తయారై. అలాగే ఇప్పుడు అన్నట్టు కూరగాయలు, ఇప్పుడు పేటీఎంలు అన్ని చోట్ల వచ్చేస్తాయి. కూరగాయల బండ్లు కూడా పేటీఎం, బచారప్పుడు పేటీఎం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండలేదు, ఏటీఎంలు ఆగిపోతున్నాయి, బ్యాంక్ ఆపరేషన్స్ ఆగిపోతున్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే అనేకమైనటువంటి దాని మీద ఆధారపడి ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టాలి, హోల్సేల్ డీలర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టాలి, ఆన్లైన్ పేమెంట్ చేయాలి, మొత్తం అంతా అయిపోయింది. ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు, అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. అది వాస్తవం. ఈ యొక్క పరిస్థితి దురదృష్టకరం. వారం రోజులుగా ఈ యొక్క పరిస్థితి నెలకొంటూ దురదృష్టకరం. అది ఈ సందర్భంగా నేను ఒకటి స్థూలంగా మీ దృష్టికి తీసుకొస్తాను కేశవ్ గారు, నేను తప్పైతే కరెక్ట్ చేయండి. ఇప్పుడు కోనసీమ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి, 17 లక్షల జనాభా, 7 అసెంబ్లీలు. 7 అసెంబ్లీలో 6 అసెంబ్లీలని వైసీపీ 2019లో ప్రజలు గెలిపించారు. ఒక అసెంబ్లీ జనసేన గెలిపించారు, గెలిచిన ఆయన కూడా మళ్ళీ వైసీపీలో తిరుగుతున్నారు. ఎంపీ కూడా వైసీపీని గెలిపించారు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు తీసుకుపెట్టారు. అంటే కోనసీమ జిల్లా వాసులు ఇంత పాపులరిస్టిక్ మీకు ఓటేసి గెలిపించారు కదా, ఎప్పుడు చూడనటువంటి ఒక దారుణమైన ఘటన, దుర్మార్గమైన ఘటన, మంత్రి యొక్క ఇల్లు దగ్ధం చేయటం, ఎమ్మెల్యే ఇల్లు దగ్ధం చేయటం, ప్రైవేట్ ప్రాపర్టీస్ కాల్చివేయటం అన్నది ఎప్పుడు చూడలేదు. ప్రజలు కూడా ఈ రోజు వరకు కూడా ఏంటిది అనే షాక్ లో కూడా ఉండిపోయారు. వాస్తవంగా పార్టీలకు అతీతంగా విశ్వరూప్ గారన్నా, పొన్నాడు సతీష్ గారి కన్నా అందరికి అభిమానం. ఏ పార్టీ అయినా సరే, నేను కూడా ఇప్పుడు కాదు, ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒకసారి పొన్నాడు గారు సతీష్ గారి దగ్గరికి వెళ్తే అంతే ఎంతో ప్రేమగా మాట్లాడి విన్న విషయం ఉంది. అలాగే విశ్వరూప్ గారు కూడా పార్టీలకు అతీతంగా అందరూ ఆయన అభిమానిస్తారు, వివాదరహితమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద దాడి జరిగి ఆ ప్రాంత కోనసీమ వాసులందరూ భయభ్రాంతులు గులైతే కనీసం ముఖ్యమంత్రి గారు దావోస్కి వెళ్ళారు. ఓకే, దావోస్ లో 24 నుంచి 26 తారీఖు వరకు దావోస్ కార్యక్రమం అయింది. 24వ తారీఖు ఈ యొక్క దుర్ఘటన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 రోజులు అయిపోయింది. కనీసం ఒక ట్వీట్ గాని ముఖ్యమంత్రి గారు, ఒక మెసేజ్ గాని, ఒక వీడియో మెసేజ్ గాని, మీరెవరో అధైర్యపడవద్దు, లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకోవద్దు, ప్రశాంతత కాపాడండి, పుకారులు నమ్మద్దు, అసత్య ప్రచారం చేయొద్దు, దుర్మార్గులు ఎవరైనా సరే శిక్షిస్తాము, అందరూ ప్రశాంతంగా ఉన్నాడని అప్పీలు ముఖ్యమంత్రిగా చేయవలసిన అవసరం ఉందా లేదా? ప్రపంచ దేశాలు ఎక్కడ ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే తప్పనిసరిగా ఆ యొక్క రాష్ట్రం వారికి ఇంపార్టెంట్, ప్రజల యొక్క శ్రేయస్సు వారికి ఇంపార్టెంట్. ఇంత పెద్ద ఘటన, అలాగే కనీసం వారి యొక్క సహచార మంత్రికి పూరన్నా చేసి, ఏమండి విశ్వరూప్ గారు ఆయన చాలా సీనియర్ వ్యక్తి, గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా మంత్రిగా చేశారు, ఏంటి ఇలా జరిగింది, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, అడగవలసిన కనీస ధర్మం, ప్రజలకి ధైర్యం ఇచ్చి కనీస ధర్మం ఉందా లేదా?
ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిపోతూ వచ్చారు, పొద్దున్నే దిగారు సీఎంఓ. పోనీ ఆయన ట్విట్టర్ చేయట్లేదా అంటే, మొన్న 27వ తారీఖు నితిన్ గడ్కరీ గారికి బర్త్డే విషెస్ చెప్పారు. నిన్నేమో వారి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మరి ఎంత ఇదిగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్నప్పుడు కనీసం ఇటువంటి మెసేజ్ పెట్టాలి వద్దా? సరే, అది ఒకటి. రెండు, ఈ యొక్క పార్టీలు ఒక పార్టీని టార్గెట్ చేసి ఏదైతే కేసులు పెడుతున్నారన్న అంశం మీద ఒక విషయం ఇష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆ ఘటన జరిగిన రోజు గౌరవ మంత్రి గారు విశ్వరూప్ గారు స్పష్టంగా ఎలక్ట్రానిక్ మీడియా చెప్పారు, ఈ యొక్క ఘటనలో మా పార్టీ వైసీపీ పార్టీ యొక్క వ్యక్తులు ఉన్నారు అని కొన్ని పేర్లు కూడా చెప్పారు ఆ రోజు. మరుసటి రోజు వారి స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ సాక్షి పేపర్లోనే వచ్చింది. 26వ తారీఖు సాక్షి పేపర్లోనే వచ్చింది. మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఏంటి, శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో కొంతమంది రౌడీ షీటర్లు సంఘ విద్రోహ శక్తులు చేరి ఒక ఉద్యమాన్ని డైవర్ట్ చేసి తన ఇంటిపై ఎమ్మెల్యే పొన్నాడి సత్య ఇంటిపై దాడి చేసి ఇల్లు తగులుపెట్టే జరిగింది. కోనసీమ సాధన సమితి వారు గాని విద్యార్థులు గాని తమ ఇళ్లపై దాడిలో చేయటం వారి లక్ష్యం కాదు, వారి ప్రమేయం లేదు అని వారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్ వాళ్ళ వైసీపీ పార్టీ ఉన్నది చెప్పారు. నెక్స్ట్ స్టేట్మెంట్ రౌడీ షీటర్లు ఉన్నారన్నారు. సో ఒక విధంగా మంత్రి గారు చెప్పాక ఒక వారం గడుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందంటే, దీనిలో ఈ యొక్క కోనసీమ సాధన సమితి తీసుకొచ్చిన ర్యాలీలో అన్ని పార్టీ వాళ్ళు పాల్గొన్నారు సార్. పాల్గొనడం తప్పేం కాదు కదా, అదేంటి రిప్రజెంటేషన్ ఇవ్వటం వరకే, మరి కలెక్టరేట్ రిప్రజెంటేషన్ ఇవ్వటం వరకే పాల్గొన్నారు. అయితే దాడులు చేసిన వ్యక్తి రౌడీ షీటర్లు అని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా ఆయన గతంలో చెప్పుకున్నారు. అలాంటప్పుడు ఈ రోజు అసలు పెట్రోల్ బాంబులు ఆ రాళ్లు అది తీసుకొచ్చి మంత్రి గారికి ఏది గన్మెన్లు, స్టన్ గన్లు, AK-47 రైఫిల్స్ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఉన్నటువంటి మంత్రి గారి ఇంటి మీద ప్రతిపక్ష పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీలో దాడి చేసే అంత అవసరమే, ధైర్యం, అసలు అవకాశం కూడా లేదు. అంత మంత్రి విశ్వరూప్ గారిని ప్రేమిస్తారు. ఏ పార్టీకి ఆయన ఇందాక మీకు చెప్పాను ఆదరిస్తారు. ఓకే, గెలుపోవడం వేరే విషయం. వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరో అన్న దాఖలాలు లేవు. అసలు ప్రతిపక్ష పార్టీకి అవసరమే లేదు. మంత్రి గారు చెప్పినట్టు స్వపక్షంలోనే ఉందా గొడవ. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ రకంగా దాడులు చేసుకొని చంపుకున్నారో హోంమంత్రి గారి వర్గం, ఇంకో వర్గం, అటువంటి విధమైనటువంటి ప్రక్రియ కోనసీమ జిల్లాలో జరిగిందని చెప్పేసి మంత్రి గారే చెబితే ఆ కోణంలో విచారణ మానేసి కేవలం దీన్ని కొన్ని వర్గాలకి, కొన్ని కులాలకి ఆపాదించి ఆ కులపోలని లేక ఒక సోషల్ డివిజన్ తీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎందుకంటున్నాడు ఆ మాట, ప్రభుత్వంలో భాగమైనటువంటి ఏపీ ఎస్సీ కార్పొరేషన్ అనేటువంటి చైర్మన్ జూపూడి ప్రభాకర్ గారు చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి అతి భయంకరమైనటువంటి స్టేట్మెంట్. ఒక కులాన్ని, బీసీ కులాన్ని ఆపాదిస్తూ శెట్టి బదులు ఫలానా వాళ్ళు చేశారు, ఇది వాళ్ళు గంజాయి లేకపోతే తాగుబోతున్న మాట ఏదైతే అన్నారో, అంటే మీరు కులపరంగా డివిజన్ చేసుకుని మీ యొక్క పొలిటికల్ రాజకీయ లబ్ధి కోసం ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా అని అనుమానాలు వస్తున్నాయి. నిష్పాక్షమైన విచారణ జరగాలంటే ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు వాళ్ళ వైసీపీ ఇన్వాల్వ్ అయ్యారని. అలాంటప్పుడు నిష్పాక్ష విచారణ ఎలా చేస్తుంది ఈ ప్రభుత్వం? కనీసం అట్లీస్ట్ సిట్టింగ్ హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో చేస్తే, ఒక హైకోర్టు జడ్జి జ్యుడిషియల్ ఎంక్వైరీ లాగా హైకోర్టు పర్యవేక్షణ చేస్తే అప్పుడు విషయాలు దూత్ పానిక పాని వదిలాయిగా విషయాలు, వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ కుట్ర ఈ ప్రభుత్వం ఎలా చేస్తారు బయటికి? వాళ్ళు తీరు కదా. సో మీ విచారణ మీరు చేసుకొని మేము సత్యులు ఈ బీజేపీ చేసింది, టీడీపీ చేసింది, జనసేన చేసింది, కమ్యూనిస్ట్ చేసింది అని ఆరోపణలు చేసి అసలు దీన్ని నీరుగార్చే ప్రయత్నం సమంజసం కాదు. ఇప్పటికన్నా సరే విచారణ, ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయితే పార్టీలు గట్టిగా శిక్షించండి చెప్తున్నాం. మేము వాళ్ళ పార్టీలను సస్పెండ్ కూడా చేస్తాం. పార్టీలకు అతీతంగా సమస్య లేదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదు. అసలు విశ్వరూప్ గారి ఇంటి మీద దాడంటే అసలు ఉపేక్షించే పనే లేదు. రైట్ శాంతిప్రసాద్ గారు ఏం చెప్తారు? ఒకవైపు ఈ రోజుతో 71 మంది పైన కేసులు, 7 FIRలు పూర్తయినాయి. అలానే జనసేన నాయకులు అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి. ఎందుకని మమ్మల్నే టార్గెట్ చేశారు అని కేవలం జనసేన పార్టీ రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా చూడాలా? వాస్తవాలు ఏంటి? ప్రభుత్వం మరొక కోణంలో వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను మీకు ఒక ఫోటో ఒకటి చూపిస్తాను. కనబడుతుందండి. అన్నం సాయి అనే వ్యక్తి గురించి సాక్షి పత్రికలో ఫ్రంట్ పేజీలో వచ్చింది. కుట్ర బట్టబయలు. ఎవడి అన్యం సాయి అంటే వైసీపీ మనిషిని అమలాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు.
ఎవరికి బ్యానర్లు కడతారో ఎవరికి ఫ్లెక్సీలు కడతారంటే అమలాపురంలో ఉన్న ఏ వ్యక్తి అయినా చెప్తారు. అసలు ఇవన్నీ అనవసరం. ఆ వ్యక్తి యొక్క సోషల్ మీడియాలో చూస్తే అది చాలా స్పష్టంగా తను ఏ పార్టీకి చెందిన వాడు క్లియర్గా చెప్తాడు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక దరిద్రపు నీచ సంస్కృతికి అలవాలమైన సాక్షి పత్రిక, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఒక దరిద్రపు నీచమైన సంస్కృతికి ఆలవాలమైన సాక్షి పత్రిక ఏ రకంగా వేస్తుంది అంటే మాకు తెలియవనా, మా దగ్గర ఫోటోలు లేవనా, మీ పిలిచే విసురుతో దిగినవి, మీ సజ్జల రామకృష్ణతో రెడ్డి గారితో దిగినవి, మిగతా వాళ్ళతో దిగినవి అనే ఫోటోలు మా దగ్గర లేవనా, మేము చూపించలేక, మాకు చేతకాక, ఇంత నీచ సంస్కృతి ఏంటి అసలు విచారణ మొదలు కాకుండానే. పైగా 72 కాదు, మీ చేతిలో గుర్తుపెట్టుకోండి, దానికి ఇంకో 100 కూడా యాడ్ చేస్తారు. వీళ్ళ విచారణ ఏ రకంగా సాగుతుందంటే ముందు వీళ్ళు డైరెక్షన్ ఇస్తారు, దాని ప్రకారమే మిగతా పనులు నడుస్తాయి. మీకు ఉదాహరణ చెప్పమంటే 3 రాజధానుల కథ. కమిటీ రిపోర్ట్లు రాకుండానే ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటిస్తాడు, కమిటీలు ఆ రకంగా రిపోర్ట్లు ఇస్తాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు చాలా ఉంటాయి. వీళ్ళు వాళ్ళ పాలనా వైఫల్యం 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పాలనా వైఫల్యం ప్రజలకు వెళ్లకుండా రాసి పెట్టుకోండి, పాలనా వైఫల్యం ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం ఒక అల్లర్లు సృష్టిస్తారు. ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవిర్భావ సభ పెట్టి ఇప్పటంలో వైకాపా ఓటు చీలనివ్వనుందో ఆ తెల్లారే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి గడప గడపకు వైకాపా అన్నారు. కానీ ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, కానీ చక్కటి సలహా ఇచ్చారు. గడప గడపకు అంటే వైకాపా తంతారు జనాలు అంటే గడప గడపకు ప్రభుత్వం అన్నారు. అంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ప్రజలు తొందరపడి వాళ్ళు కొట్టరు అని, ఎందుకంటే 350 కేసులు వస్తాయని. అయినా ప్రజలు నిలదీశారు. 3 రోజులతో బస్సు అయిపోయింది. ఇక మళ్ళీ డైవర్సిటీ ట్యాక్స్ మంత్రులకి, రాజ్యసభ సభ్యులకి మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాము కాబట్టి సామాజిక న్యాయం మేము చేస్తాం. సామాజిక న్యాయం అంటే ఏంటో తెలియదు. 4 రెడ్లకేమో రాజ్యసభలు ఇచ్చి 4 బీసీలకి రాజ్యసభ ఇప్పిస్తే సామాజిక న్యాయమా? మంత్రులు, అధికారం లేని మంత్రులు ఎంతమంది అంగుష్ట వేలులాగా ఉంటే సుఖమేంటి? 6,000 లాగా 6,000 ఉంటాయని చెప్పడం 1,000 కనపడుతుంది, కానీ అధికారం లేదు. అది ఎందుకు పనికి వస్తుంది? ఈ మంత్రులు కూడా ఆ అంగుష్టాల లాంటి వాళ్ళే. ఎందుకు చెప్తున్నానంటే హోంశాఖ మంత్రి మెయిన్ విధి ఏంటంటే లా అండ్ ఆర్డర్. కానీ లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి చేతిలో ఉంది, హోమ్ మినిస్టర్ చేతిలో లేదు. ఇంకా హోమ్ మినిస్టర్కి ఏముంటుంది అధికారం? స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళకు ఉంటుందా? విద్యాశాఖలో రివ్యూ చేశారు, 2వ మంత్రివర్గ తూర్పు జరగగానే విద్యాశాఖ మంత్రి గైర్హాజరు. అసలు అతను పిలిచారా లేదా? ముఖ్యమంత్రి గారు వచ్చారు, మిగతా ఉన్నతాధికారులు అందరూ వచ్చారు, కానీ విద్యాశాఖ మంత్రి గైర్హాజరు. వీళ్ళు ఏం చేస్తారు? ఆ బొత్స సత్యనారాయణ గారు ఈ ఊరేగింపులో తిరిగి ఏదో మాట్లాడతారు. ఒక్కడైతే చెప్పదలుచుకున్నాను, అధికారిక పరిధులు లేని, అసలు అధికారం అంటూ ఏమీ లేని ఈ మంత్రులు ఎంతమందికి 25 ఇచ్చినా ఏంటి ఒరిగేది? అక్కడ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అనధికార ముఖ్యమంత్రి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటే మిగతా వాళ్ళందరూ అంగుష్టం మాత్రమే. కాబట్టి వీళ్ళు చేసిన ఆ సామాజిక న్యాయ పేరు సామాజిక కూడిక పేరుగా ప్రజలకు కనపడేటప్పటికీ ప్రజల్లో కూడా ఆదరణ కనపడలేదు. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఒక దళిత యువకుడిని వీళ్ళ ఎమ్మెల్సీ ఎంత అహం మదించి, నేను చెబుతున్నా అహం మదించి చంపి డోర్ డెలివరీ చేస్తాడా? ఎవడైనా సరే ఈ రకమైన పాలన మనం చూసావా? ఒకప్పుడు బీహార్లో ఉండేదని అన్నాం, ఇప్పుడు బీహార్కి ప్రతిరూపంగా మనం తయారయ్యాం. ఒకప్పుడు మన అభివృద్ధి ఉండేది మన రాష్ట్రంలో, ఆ అభివృద్ధి ప్రత్యేక బీహార్ తయారయ్యింది. డోర్ డెలివరీ చేసినప్పుడు కొన్ని వర్గాలలో స్పాంటేనియస్ గా గుర్తుపెట్టుకుంటే స్పాంటేనియస్ గా వ్యతిరేకత వచ్చింది. ఆ వర్గాలు ఎవరంటే 1 కోటి మంది పైన ఓట్లు కలిగిన దళిత వర్గాలు. అప్పటి వరకు నిరంతరం జరుగుతున్న దాడులకి ఇది కల్మినేషన్, పీక్ వెళ్ళిపోయాడు. దాంతో దాన్ని డైవర్ట్ చేయడం కోసం అమలాపురం గొడవలు వచ్చింది. ఎవరు చేశారు? వీళ్ళు నిన్న వైసీపీ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టులు పెట్టారు. నిజంగా చెప్తున్నా, పోలీస్ అధికారులు విచారణ ముగిస్తుందా?
ముగియకుండా వాట్సాప్ కు సంబంధించి మీకు ఏ రకంగా మీ చేతిలోకి వచ్చినాయి? దీన్ని బట్టి అర్థం కావట్లేదా పోలీసులు ఎవరి చేతిలో ఉన్నారో, ఎవరి చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారో, విచారణ డైరెక్ట్ ఏ రకంగా జరుగుతుందో నాకు బోల్డ్ అనే ప్రశ్నలు అసలు పోలీసుల మీదే ఉన్నాయి. పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ మీద అంట ఎవరైతే అందులో పాల్గొన్నారో వాళ్ళందరూ కాల్పులు తీసేస్తారంట. దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఒక న్యాయవాదిగా, మీరు ఆ కేసులు పెట్టి రికవరీ చేయండి, చూస్తా నేను. మీ వల్ల ఉద్యోగం చూస్తా నేను. మీ వల్ల కాదు, అది రాసి పెట్టుకోండి మీరు. ఎందుకు కాదు మీకు బుద్ధిపూర్వక కొంతమంది న్యాయవాదులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు సలహా చెప్తారు అటువంటి పిచ్చ పనులు చేయబాకండి రాని. ఎందుకంటే అది రికవరీ చేయాలంటే వాడికి ఆ నేరంలో పాత్ర రుజువు కావాలి. ఆ పాత్ర రుజువు అయితే తప్ప వాడు ఇతరులు సీజ్ చేయలేవు. ఆ మాత్రం కనీస సోయి లేకుండా మీరు ప్రకటనలు ఇచ్చేస్తారు. ఇంకొకటి ఇంకా చాలా చెప్పాల్సి ఉంది. పోలీసుల పాత్ర ఇక్కడ చాలా ప్రత్యేకం. అసలు ఈ పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ కి ప్రధాన పాత్ర పోలీసులు అంటలేదు. ఎందుకంటే సెక్షన్ 30, సెక్షన్ 144 ఉండగా ఏ రకంగా జనాలు వీళ్ళు అలౌ చేశారు అంటే పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ కి పోలీసులు సహకారం కనపడతలేదా? ఆ రకంగా జరుగుతుందని మీ పోలీసులుగా ఎందుకు వైఫల్యం చెందింది? తుపాకులు, మామూలు తుపాకులు కాబట్టి LMG లైట్ మిషన్ గన్స్ మంత్రి గారి ఇంట్లో ఉన్నాయి. ఆ తుపాకులు గోడకు పెట్టి ఉన్నాయి. ఆ తూటాలు వాడినట్టుగా కనబడుతున్నాయి, కానీ ఎక్కడ కాల్పులు జరగల. అసలు తుపాకులు చేత పుట్టుకున్నట్టే కనపడతల్లా. పోలీస్ పోస్ట్ ఉంటుంది మంత్రి గారి ఇంటి దగ్గర, మంత్రి ఉన్నా లేకపోయినా పోలీస్ పికెట్ ఉంటుంది. సీసీ ఫుటేజ్లు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి 100 మీటర్ల దూరం నుంచి ఆ ఇంటికి వచ్చే ప్రతి మూలకి. మరి ఎన్ని ఏమైనాయి? పైగా ఆ మంత్రే చెప్పాడు ఇది మా వాళ్ళ పనే అని. మరి మంత్రి చెప్పిన మాటల్లో మీరు ఎందుకు తీసుకోవట్లా? మా వాళ్ళ పని అంటే అంతర్గత విభేదాలు ఉన్నాయంటారా? పార్టీలో అంతర్గత విభేదాలు లాంటివి ఉన్నాయా? కోనసీమ సాధన సమితి అధ్యక్షుడు, వైసీపీ బీసీ నాయకుడు, ఆ వ్యక్తి మీద ఈ రోజు వరకు కేసు పెట్టారా? అసలు ఈ జనాలు రమ్మని పిలిపించిన ఆ కోనసీమ సాధన సమితి మీద మీరు ఏమైనా కేసు కట్టారా? ఎవరినైనా అరెస్టులో చూపించారా? ఇవన్నీ చూపించకుండా జనసేన ఏంటి జనసేన? నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను సార్, మేము 2019 ఎన్నికల ముందు, 2014 తర్వాత 2019 ముందు వరకు కూడాను మా జనసేన పార్టీలో ఒక విధానం ఉండేది. ఎవరన్నా మాకు మిస్డ్ కాల్ ఇస్తే ఆ వ్యక్తి మా పార్టీ పట్ల సుముఖంగా ఉంటే అతనికి ఉచితంగా మేము మెంబర్షిప్ ఇచ్చేవాళ్ళం. ఆ రకంగా కొన్ని వేల మంది, లక్షల మంది తీసుకున్నారు. మీకు చెప్తున్నారు అట్లా వచ్చినవి అవి. ఆ అన్న సాయి మెడలో కూడా ఎలాంటి చూపించిన సాక్షిలో అది కూడా అట్లా వచ్చింది. తర్వాత 2019 ఎన్నికల తర్వాత మాకు వాస్తవాలతో ఇది ఓటక మెంబర్షిప్ జరిగింది, కొంతమంది వ్యక్తులు చేశారు. ఇందులో వాస్తవికత లేదని. ఎందుకంటే గాజువాక ప్రాంతంలో 40,000 మెంబర్షిప్ డ్రైవ్ జరిగితే మాకు అక్కడ వచ్చిన ఓట్లన్నీ అక్కడ మాకు వాస్తవ స్థితి అవగాహన జరిగిన తర్వాత ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వాన్ని మేము ఇవ్వటం మొదలుపెట్టాం. ఈ క్రియాశీల సభ్యత్వం ఉన్న వాళ్ళే ఇప్పుడు అధికారికంగా జన సైనికులు. ఆ రోజు ఎప్పుడో 2019 ముందు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వాస్తవానికి జనసేనలో ఉన్నారో అది కూడా తెలియదు. కాబట్టి అవి చూపించి మీరు సాక్షిలో అచ్చేసుకొని అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా జన సైనికులు ఉన్నారని చెప్తే ఎవడు నమ్ముతాడు? అసలు ఈ కట్టుకథలు ఎందుకు? విచారణ అధికారి ఎవరైనా ఒక్కడు వచ్చి ఇదిగో ఇంతమంది ముద్దాయిలు పట్టుబడ్డారు, ఈ ముద్దాయిలు ఈ పార్టీ, ఈ ముద్దాయిలు ఈ పార్టీ, అసలు వైసీపీ వాడు ఒక్కడు లేడా? ఒక్కడు లేడా? మంత్రి చెప్తున్నాడు మా ఓడు తగలబెట్టారు దీన్నని. మంత్రి ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఏమైంది? మంత్రి ఇంట్లోకి పెట్రోల్ క్యాన్ వాటితో ఎందుకు ఎట్లా వచ్చారు? అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? ఏ గుడ్డి గుర్రాన్ని పండు తవ్వుతున్నారు? మంత్రి ఇంటి మీద దాడి జరుగుతుందని అక్కడ ఆ కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయారు కదా, అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా దాడి జరగబోతుందని. మరి పోలీస్ పికెట్ ఏం చేస్తుంది? బస్సులు తగలబెట్టారు, ఇవన్నీ చేశారు, రాళ్ళు రుబ్బాలంటే స్పాంటేనియస్ గా జరగచ్చు. దాన్ని ఎవడు కాదలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంకొక ముక్క చెప్పి ముగిస్తాను. తుని రైలు దుర్ఘటనలో ఏ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారని కేసులు విత్డ్రా చేసింది ఏ పార్టీ, ఏ ప్రభుత్వం? తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఉంటే మీరు విత్డ్రా చేసేవాళ్ళ కేసులు.
ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వటం కోసం మొత్తం మీరు విత్డ్రా చేయలేదా? ఆ మంత్రి రెండో మంత్రి వరకు కూర్పులో మంత్రి కాలేదా? ఆ తుని కేసు ఉన్న వ్యక్తి మీరు ఎవరి కోసం మీరు కేసు విత్డ్రా చేశారు? రైట్. తుని ఘటనకు సంబంధించిన కేసులు ఆ రోజు చెప్పిన మాటలేంటి? అమలాపురంలో ఇది మన తునిలో ఉన్న వాళ్ళ కాపులందరూ అమాయకులు అని చెప్పారు. ఈ రోజు మంత్రి పిలిపే విశ్వరూప్ కూడా ఇక్కడ ఉన్న అమలాపురంలో ఉన్న సామాన్య జనం అందరూ అమాయకులు అని చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? కోడికత్తి కేసు ఇంత మటుకు దాని విచారణ జరగల. సొంత బాబాయ్ కేసు అసలు మాకు సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. చచ్చింది వైసీపీ వాళ్ళే, చంపింది వైసీపీ వాళ్ళే బయటకు వస్తున్నాయి. తుని కేసులు విత్డ్రా చేయించారు. ఎవరి మీద అంటే ఎక్కువ మంది వైకాపా వాళ్ళే. ఆ కేసులు కంటిన్యూ చేయించాడు, ఆ జీవో విత్డ్రా చేయించి. రైట్. ఒక నిమిషం. అమలాపురంలో ఒక్కడంటే ఒక్కడ వైసీపీ వాడి మీద కేసు లేదు. ఎందుకు లేదు? అందుకనే కదా పవన్ కళ్యాణ్ గారు డీజీపీ అపాయింట్మెంట్ అడుగుతుంది. ఈ యొక్క పార్షియల్ ఇన్వెస్టిగేషన్ గైడెడ్ బై మినిస్టర్ స్టేట్మెంట్స్. దిస్ ఈస్ అ గైడెడ్ ఇన్వెస్టిగేషన్, biased investigation. That's why we demand either High Court monitored judicial inquiry or CBI inquiry. రైట్. విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. విద్యాసాగర్ గారు, ఏ విధంగా చూడాలి? కోనసీమలో వారం రోజులు దాటినా కానీ ఇంటర్నెట్ సేవల బంద్, మరోవైపు నుంచి ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళుతోంది. అలానే విపక్షాలకు చెందిన పార్టీల నాయకులే అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొందరి కోసం అన్వేషణ జరుగుతోంది. రేపు కూడా కొన్ని అరెస్టులు అయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నటువంటి మాట. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది దీన్ని? నమస్కారం అండి. అట్లాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. కోనసీమకు సంబంధించి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, బిఫోర్ ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది మహాసేన అని ఒక రాజేష్ సంథింగ్ అతను ఒక 3-4 రాజేష్ 3-4 రోజుల నుంచి అంతకు మునిపే హెచ్చరిస్తూ వచ్చాడు. అది ఇది జరగబోతోంది, ఇది కావాలని ప్రభుత్వం రెచ్చగొడుతోంది అన్న విషయం మీద అతను చెప్పారు. ఇప్పుడు అతను చెప్పినట్టే అతను మరి ఆయన ఊహ ఏదైతే నిజమైంది. మరి టీవీలో ఆ రాజేష్ అనే వ్యక్తి చెప్తున్నప్పుడు మరి పోలీసులు లోకల్ గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేశారు. ఇప్పుడు దాన్ని ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి మొత్తం ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి మొత్తం అంతా అక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేసినట్టు అది ఒక మనం దాన్ని డిటెక్ట్ చేయలేము. ఆ క్వశ్చన్కి ఆన్సర్ని మనం డిటెక్ట్ చేయాలంటే మనం వల్ల కాదు. ఒకటైతే, రెండోది మంత్రి విశ్వరూప్ గారు పేరుతో సహా అతను కౌన్సిలర్ అని చెప్పేసి అనౌన్స్ చేశాడు ఒక వైసీపీ నాయకుడు. అతని ఆధ్వర్యంలోనే మిగతా మా వాళ్ళందరూ కలిసి చేశారు, బయట వాళ్ళందరూ తీసుకొచ్చారు, రౌడీలు గుండాలు మొత్తం అంతా బయట నుంచి వచ్చారు, డంప్ చేశారని చెప్పేసి అన్నారు. మరి ఆ కౌన్సిలర్ పేరు ఎవరైతే స్వయంగా మంత్రి చెప్పినటువంటి కౌన్సిలర్ పేరు ఈరోజు ఎఫ్ఐఆర్ లో ఉందా? లేదు. అంటే మంత్రి పొరపాటు చెప్పారా, లేకపోతే నిజం చెప్పేస్తే మన వాళ్ళని అరెస్ట్ చేస్తే మనకే ఇబ్బంది అవుతుంది కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉండు అని చెప్పేసి ఆ రోజు మీరు చూసే ఉంటారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ మంత్రి విషయంలో ఎక్కడ మాట్లాడారు దాని గురించి మంత్రులు ఎవరు మాట్లాడటం లేదు. ఒకటైతే, మూడవది, అసలు మంత్రి విశ్వరూపుని పరామర్శించడానికి రాష్ట్ర హోంశాఖ నుంచి హోమ్ మినిస్టర్ కూడా పోలే. మళ్ళీ ఒకటే సామాజిక పోనీ మినిస్ట్రీస్, ప్యానల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఇండివిజువల్ మినిస్టర్స్ వెళ్ళారా అంటే లేదు. పార్టీలో ఉన్నటువంటి ఒక స్థాయి నేతలు ఎవరైనా ఆయన పరామర్శించారంటే లేదు. ఫైనల్ గా ఒక మంత్రి ఇంటిని తగలబెట్టేస్తే ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఒక్క సింగిల్ ఫోన్ కాల్ వచ్చేసినట్టు అతన్ని పరామర్శించినట్టు ఫోన్లో అయినా సరే, వ్యక్తిగతంగా అవసరం లేదు. మీరు ఆ బూత్ నీళ్ళ మీడియాలో ఎప్పుడన్నా చూసారా? వేరే మీడియాల గురించి పక్కన పెట్టదు. ఎవరైనా చూసింటే చెప్పండి. అంటే మంత్రి విశ్వరూప్ అనే వ్యక్తిని ఒంటరిగా వదిలేసింది పార్టీ, నెంబర్ 1. నెంబర్ 2, ఇంటర్నల్ గా ఆ పార్టీలో ఉన్నటువంటి రకరకాల సమస్యలు ఈ రకమైనటువంటి దీంట్లో ఉన్నప్పుడు మిగతా ఒక కులాలను టార్గెట్ చేసి కేవలం పర్టికులర్ గా ఒక ఆయన ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్సీ ఎవరు ఆయన మాట్లాడే భాష మామూలు భాష, తాగుబోతులు, జూపుడి ప్రభాకర్ రావు, తాగుబోతులు, తిరుగుబోతులు, పనికిమాలిన వాళ్ళు, సెట్టిబలజలు,
ఇదేం భాష అండి? అదే భాష సెట్టిబల్జీలో తిరిగి నేను తిడితే ఏం చేస్తావు? SC/ST కేసు పెడతావు. వాళ్ళకి ఆ ప్రొవిజన్ లేదు కాబట్టి పెట్టుకోలేరు. అంటే నీకు ఆ ప్రొవిజన్ లేదు కాబట్టి పెట్టుకోలేరు కాబట్టి నీకు ఇష్టం వచ్చేట ఒక కులాన్ని తిట్టేస్తావా? అంటే ఆ కులం, ఆ ఒక్క కులస్తులు మాత్రమే విష్ణువు గారింటిని తగలబెట్టారని చెప్పి నువ్వు చెప్పగలవా? ఆయనకి ఏమైనా తెలుసా? ఒకటైతే అసలు ఇన్సిడెంట్ జరిగిన అర్ధ గంటకే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చేసారు. ఈయన హోంమంత్రి గారు కూడా చెప్పారు, ప్రెస్ ముందుకు వచ్చేసి తెలుగుదేశం జనసేన అన్నారు. ఇప్పుడు మామూలుగా ఈ స్టేట్ పోలీసులు గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా ఏ సమస్య మీద అయినా సరే మాట్లాడితే వాళ్ళు నోటీసులు ఇస్తా ఉన్నారు. ఏమని? మీ దగ్గర సమాచారం ఉంటే మాకు పంపించండి అనేసి. ఇప్పుడు ఏమని చెప్పండి? సజ్జల రామకృష్ణారెడ్డికి హోమ్ మినిస్టర్కి ఇప్పుడు ఇవ్వాలా? ఏ ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డి హోమ్ మినిస్టరు తెలుగుదేశం మీద జనసేన మీద ఆరోపణలు చేశాయి? నోటీస్ ఇవ్వమని చెప్పండి. అంటే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు లేదా ప్రతిపక్షాలు ఎవరైనా ఆరోపణలు చేస్తే ఆధారాల కోసం నోటీస్ ఇస్తారు. మరి ఏ ఆధారం పెట్టుకో వీళ్ళు ఇచ్చారో ఇప్పుడు పోలీసులు నోటీస్ ఇచ్చి ఎంక్వైరీకి పిలిపించండి. రెండు వాళ్ళ దగ్గర సాక్ష్యాధారం ఉంటే సేకరించమని చెప్పండి. ఏ హోదాతో ఈ రాష్ట్ర హోంమంత్రి ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక ప్రతిపక్షాలను, పర్టికులర్గా కొన్ని కులాలను ఎట్లా టార్గెట్ చేసి మాట్లాడతారు? దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే మీరు మీ చేతగాలితనం వల్ల, మీరు చేసినటువంటి పనిమాల పనుల వల్ల, మీరు చేసినటువంటి అరాచకం వల్ల జరిగినటువంటి ఘర్షణల్లో, దాడిలో వాళ్ళ మంత్రి సమిదే కూర్చున్నాడు పాపం. నిజంగా మంత్రి ఇక్కడ విశ్వరూప లేకపోతే ఇంకొకరా తెలుగుదేశమా వైసీపీ కాదు, ఆయన ఒక మంత్రి, స్టేట్ ప్రోటోకాల్. ఆయన ఇంటి మీద దాడి జరుగుతుందని తెలిసిన ఇంట్లో నుంచి తప్పించారే తప్ప ఒక 100 మంది పోలీసులు ఏమైనా ప్రొటెక్షన్ పెట్టారా? అమలాపురం లాంటి చోట్ల 100 మంది పోలీసులు పెద్ద ఇష్యూ కాదు. 100-150 మంది ఉంటారు, ప్రతి సర్కిల్లో ఉంటారు. మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ 45 minutes లో వాళ్ళు డిప్లాయ్ చేయొచ్చు మ్యాన్ పవర్ ని. చేయదా? పోగా వాళ్ళని తీసుకెళ్లిపోయి తప్పించేసి పెట్టేశారు. డీజీపీ ఇంతవరకు మంత్రి ఇంటిని కాల్ చేస్తే ఎమ్మెల్యే కూడా జరిగింది, ఎమ్మెల్యేలు కూడా ఒక ఎమ్మెల్యే కూడా జరిగింది. తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే మంత్రి కంటే మా ఎమ్మెల్యే చిన్నాడు కాబట్టి అది ఓకే, చిన్న విషయంగా అనుకుందాం. ఒక మంత్రి ఇంటిని తగలబెట్టేస్తే ఈ డీజీపీ ఇంతవరకు ఒకసారి ఆ సందర్శనకు వెళ్ళాడా? డీజీపీకి బాధ్యత లేదా? సకల శాఖ మంత్రి సజ్జలకు బాధ్యత లేదా? తోటి మంత్రులకు బాధ్యత లేదా? ఈ ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? అంటే వీళ్ళు అది అర్థం కాదు. అంటే వీళ్ళు చేసేటువంటి వ్యవహారాలు ఏ రకంగా సమర్థించుకుంటారు? అంటే మేము పోతేనే మేము పరామర్శించినట్ట, మేము పోతేనే మీరు చేసినట్ట, మీకు తెలుసా? మీరు బెంచ్ కింద ఉన్నారా, మంచం కింద ఉన్నారా, మేము చేసామో లేదో మీకెట్టా తెలుసు? మీరు గారు ఆ పని చేసి ఉంటే మీ బూత్ మీడియా సైలెంట్గా ఉండదు కదా. మీ బూత్ మీడియా ప్రపంచానికి వినపడేలాగా అబద్ధాన్ని 100 సార్లు చెప్పడమే కదా బూత్ మీడియా చేసే పని. మీ బూత్ మీడియాలో వచ్చిందేమో చెప్పు. ఒకటి రాష్ట్ర హోంమంత్రి అంటే ఒక రకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే రాష్ట్ర హోంమంత్రి కనీస పరామర్శ అనేది ఉంటది. నేను ఇప్పుడు చెప్తాను. విశాఖపట్నంలో అప్పటికే స్కెచ్ ప్లాన్ ఏది? 3 రాజధానుల ప్రకటన వెలువడక మునిపే ప్లాన్ ఏంటంటే 11 మంది విశాఖపట్నం చచ్చిపోయినప్పుడు ₹1 ఎప్పుడైతే అనౌన్స్ చేసాడో ఆ రోజే డౌట్ వచ్చింది అందరికి. ₹1 అని ఆ రోజు ఏమన్నారు? ఇది ఉదార స్వభావానికి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకు మీరు అర్థం చేసుకోవాలి, ₹1 బల్క్ అమౌంట్ ఇచ్చారు అన్నట్టు. తర్వాత జరిగిన ప్లాన్ ఏంటంటే ముందుగానే ప్లాన్ ఇదంతా. ఆ ప్లాన్ ₹1 ఎందుకు ఇచ్చావు అంటే నువ్వు విశాఖ ప్రజల్ని మంచి చేసుకోవాలి, విశాఖను టార్గెట్ చేయాలి. విశాఖను మీరు కనుక టార్గెట్ చేస్తే 3 రాజధానులనే దీన్ని పెట్టి మెయిన్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెడితే అక్కడ ప్రజలు ఇద్దరు ఆదరించేస్తారు. ఒకవేళ ప్రతిపక్షాల్లో ఇంకోటి ఏమైనా గోల చేస్తే అక్కడ ప్రజలు మాకు రాజధాని కావాలని చెప్పి రోడ్ల మీదకి వస్తాడు ఉద్దేశంతో అక్కడ ప్రజలు మంచి చేసుకోవడానికి ఒక కుట్ర కోణంతో, అది కూడా మాలిపేట ఇంటెన్షన్ తోటి ఆ ₹1 ఒకరికి ఇచ్చాడు. అది జరిగిన 10 రోజులకే ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగింది కృష్ణా జిల్లాలో. దానికి 5-5 లక్షల రూపాయలు ఇచ్చారు.
పెద్ద విమర్శలు వచ్చాయి. నువ్వు ఎట్లా చెప్తావు బల్క్ గా 12 మంది చచ్చిపోయారు కదా ట్రాక్టర్ యాక్సిడెంట్ లో, నువ్వు ఎట్లా అక్కడ ₹1,00,00,000 ఏంటి నష్టపరిహారం, మరి వాళ్ళకు కూడా ₹1,00,00,000 ఇవ్వాలి కదా అంటే ఓ పెద్ద విమర్శల మీద 10 లక్షల రూపాయలు ఇచ్చారు. తర్వాత ఎవరికైనా ఇచ్చారండి 10 లక్షల రూపాయలు? 2 లక్షల రూపాయలుగా ఇస్తున్నది. 2 లక్షల రూపాయలుగా ఇస్తున్నది. అంటే వీళ్ళ యొక్క మెంటాలిటీ ఇందాక ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడ టార్గెట్ ఎవరంటారు? అమలాపురంలో టార్గెట్ ఎవరంటారు? ఎవరిని చెడు చేసుకోవాలనుకున్నట్టు అమలాపురం? ఒకటే కులం అండి, ఒకటే కులం. వైసీపీ టార్గెట్ కాపులే. కానీ అక్కడ అట్లా లేదు కదా. ఎక్కువ ఉన్నది అక్కడ ఉన్న ఈక్వేషన్స్ లో కాపులే టార్గెట్ అవుతారని ఎలా చెప్పగలరు మీరు? చెప్తా. ఎందుకంటే మీరు గనక గత కొన్ని రోజులుగా గమనిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి వెంట కొంత కులం అన్నది కాపు లేక బలిజ ర్యాలీ అవుతున్నమాట వాస్తవం. అంటే కొంత సభలకు హాజరు కాదు వాటి ఈ విషయాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ హైయెస్ట్ టార్గెట్ ఎవరికి? ఇది ప్రపంచానికి తెలిసిన సత్యం. జగన్మోహన్ రెడ్డిని ఎట్లా టార్గెట్ చేస్తాడు పవన్ కళ్యాణ్? ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రై చేశాడు. అయ్యిందా? కాలేదు. ఆయన నచ్చిన వాళ్ళకేమో ఉత్తర్వులు ఇచ్చి 5 షోలు ఆడిస్తాడు, 6 షోలు ఆడిస్తాడు. పవన్ కళ్యాణ్కి మాత్రం 4 షోలు ఆడిస్తాడు. దాని మీద రిస్ట్రిక్షన్స్ పెడతాడు. ఇది ప్రపంచం తెలుస్తుంది. ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ యొక్క సామాజిక వర్గం మీద టార్గెట్ పెట్టే మాట్లాడుతున్నారు. మీకు దానికి ఏమో డౌట్ ఉంటే చెప్పండి. ఈ రాష్ట్రంలో కాపుల్ని అరగుదొక్కుతున్నది వైసీపీ పార్టీ. ఇంకో మోరోవర్ ఏంటంటే శెట్టి బలిజ అన్నది బీసీ కింద మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరి లేకపోతే విశాఖపట్నం అటువైపు శెట్టి బలిజ అన్నది బీసీ అయినా కాపు కొంత తేడా ఉంటుంది. బట్ వేరే రాయలసీమకి వచ్చేసరికి శెట్టి బలిజ అంటే బలిజల కిందనే. శెట్టి బలిజలు వాళ్ళు మంచి మ్యారేజ్ చేసుకుంటారు. అంటే వీఆర్ ట్రీటింగ్ అది శెట్టి బలిజ పార్ట్ ఆఫ్ ది బలిజ ఇన్ రాయలసీమ. సో అలాంటప్పుడు ఎవరు టార్గెట్ చేసినట్టు? ఇక్కడ ఎవరు టార్గెట్ చేసినట్టు అండి? ఒక కులాన్ని టార్గెట్ చేసినట్టు. ఆ కులాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి దేశంతో. లేదు వీళ్ళు ఒకసారి మనకు ఓటేయరు, ప్రతిపక్షాలకు ఓటేస్తారన్న డౌట్ ఉంది కాబట్టి ఇప్పుడు నుంచి టార్గెట్ చేసి ఎవరు రెచ్చగొట్టారు వీళ్ళను? ఎవరి పేరు మీద తీసుకున్నారు? మీకు విషయం చెప్పాలి. ఇక్కడ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాకంటే చెప్దాం అనుకుంటా. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1965 నుంచి 1990 దశకాల్లో 1965 నుంచి 19 దశకాల్లో తమిళనాడులో చాలా మంది పార్టీలు, ద్రవిడ పార్టీలు ఏం చేశాయంటే జాతీయ నాయకుల పేర్లు చాలా జిల్లాలకు పెట్టారు. దాదాపు 17-18 జిల్లాలకు పేర్లు పెట్టారు. తద్వారా ఏమైందంటే చాలా నిమ్న కులాలు కానీ అగ్ర కులాలు కానీ బీసీ కులాల మధ్య విపరీతమైన గొడవలు జరిగాయి, మర్డర్లు జరిగాయి, కర్ఫ్యూల వరకు పోయినాయి, బస్సులు తగలబెట్టేశారు, శాంతి భద్రతల ఇష్యూ వచ్చింది, రకరకాల ఇష్యూ జరిగింది. 1997లో కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి మూపనార్ గారు ఆయన ఒక ఉత్తరం రాసి, అయ్యా నీకు సన్మానం చేస్తా, కావాలంటే నీకు కాళ్ళు పట్టుకుంటా, నేను ఈ జిల్లాలు ఏదైతే ఉందో 32 జిల్లాలకి ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటే దాని పేరే పెట్టండి, లేకపోతే ఇది మరో సూడానో ఇంకోటిలాగా అయిపోతుంది, జాతి కుల వివక్షల మధ్య కొట్టుకు తెచ్చిపోతారు, దయచేసి తమిళనాడు ఆ రకంగా చేయకండి, మీరు వర్టికల్ గా డివిజన్ వచ్చేటట్టు చూడకండి ప్రజల మధ్య అని చెప్తే వెంటనే కరుణానిధి గారు ఉన్న పేర్లు, అప్పుడు అంబేద్కర్ పేరు ఉండింది, గాంధీ గారి పేరు ఉండింది, పెరియార్ రామస్వామి పేరు ఉండింది, చాలా మంది ఇట్లా జాతీయ నాయకుల పేర్లు ఉన్నాయి. 1997లో తీసేశారు. జాతీయ నాయకుల పేర్లు పెట్టడం ఈరోజు వైసీపీ ఏం మాట్లాడుతుందంటే పెట్టప్ప అంటుంది. అయ్యా తప్పో ఒప్పో తర్వాత దానివల్ల జాతీయ నాయకుల పేర్లను పెట్టడం వల్ల మిగతా సమాజంలో వచ్చే అశాంతిని మీరు ఆ జాతీయ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నేతలను ఉపయోగించుకుంటున్నారా? సమాజాన్ని వెర్టికల్ గా డివిజన్ చేద్దాం అనుకుంటున్నారా? ఇట్ ఈస్ లైవ్ ఎగ్జాంపుల్. 1997లో దాదాపు 30-40 మంది చచ్చిపోయారండి తమిళనాడులో. 34 గోల్డ్. మీరు కనుక హిస్టరీకి వెళ్తే గూగుల్లో కనుక మీరు కొడితే, దీని గురించి కొడితే కనుక మీకు ఫోటోలు, వీడియోలు, అప్పుడు పత్రికల్లో వచ్చినటువంటి కథలన్నీ కనపడతాయి, మూపనార్ రాసినటువంటి ఉత్తరాలన్నీ కనపడతాయి. ఆ రోజు ఎందుకు ఆ డిసిషన్ వెనకలకు తీసుకున్నారో కనపడుతుంది.
ఈ రోజు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది జాతీయ మహోన్నతమైన వ్యక్తుల పేర్లు వాడుకుంటోంది. కొన్ని వర్గాలకు ఒక్క నిమిషం కొన్ని వర్గాలకు కొంతమంది మీద ఒక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించలేకపోవచ్చు. దానివల్ల శాంతి భద్రత సమస్య వస్తాయి. అంటే ఇప్పుడు శాంతి భద్రత సమస్య సృష్టించి కులాల మతాల మధ్య ఈ రాష్ట్రంలో రావణ కాష్టం చేద్దామని చెప్పేసి ఏమైనా ఈ ముఖ్యమంత్రి అనుకుంటాడా? లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. ఏం జరిగింది పక్కన వెంకటరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు వచ్చినాయి. పినిపే విశ్వరూప్ గారి మీద జరిగినటువంటి దాడిపైన ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు. రెండో విషయం, ముఖ్యమంత్రి గారు దావోస్ నుంచి అయినా ఒక ట్విట్టర్లో అయినా కానీ రియాక్ట్ అవ్వాల్సింది, ఇప్పటివరకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఈ రెండింటికి సమాధానం చెప్పిన తర్వాత మీరు మిగతా విషయాలు మాట్లాడండి. ఇప్పుడు రియాక్ట్ అవ్వలేదని చెప్పి ఎవరో చెప్తున్నారు కదా, ఏంది అంటే వాళ్ళకి ఏదో ఒక ప్రెస్ నోట్ లేదంటే వీళ్ళందరినీ కాన్ఫరెన్స్ లో తీసుకోవడం, కాల్ మాట్లాడి చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే కాబట్టి ఈసారి 99 టీవీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎవరితోనో మంత్రులతో ఇంకెవరితోనో ఒకవేళ మాట్లాడాల్సినప్పుడు బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజుని, ఇక్కడ పవన్ కళ్యాణ్ని, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా కాన్ఫరెన్స్ లో ఒకసారి తీసుకొని లేకపోతే వాళ్ళకి రికార్డ్ చేసి ఇప్పుడే కాల్ చేసి మాట్లాడానని వాళ్ళకు కూడా చెప్తే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. సార్ ఈసారి అలా చేయమని నేను కూడా అడుగుతున్నా. రెండు, విశ్వరూప్ గారికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఏదో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలే పాల్గొన్నారని చెప్పారన్నట్టుగా 1, 2, 3 ఈ 3 బాక్సుల్లో ఉన్నటువంటి ముగ్గురు ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అంటే ఒకసారి మనం ఏదైనా క్లారిటీగా వింటే బాగుంటుంది తప్ప ఏదో ఓ పత్రికలోనో లేదంటే ఓ ఛానల్లో తమ్నెల్ పెట్టి రాసేస్తే దాన్నే మనం బేస్ గా తీసుకొని రాజకీయ పార్టీ ప్రతినిధులు మాట్లాడితే అది ఇంకా అట్లాంటి పార్టీ ప్రతినిధులు ఎవరు కొమ్ము కాస్తున్నారో క్లియర్ గా అర్థమవుతుంది. ఆయన చెప్పింది ఏంటి మీకు కావాలంటే నేను కూడా మళ్ళీ వినిపిస్తాను. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేను ఇక్కడ మంత్రిగా ఉన్నాను, నాకు 500 మీటర్ల దూరంలో మా బీసీ ఎమ్మెల్యే సతీష్ గారి ఇల్లు ఉంది, అక్కడ వెళ్ళి అటాక్ చేశారు. దానికి 10 మీటర్ల దూరంలో పక్కనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనందరావు గారి ఇల్లు ఉంది. మరి ఆనందరావు గారి ఇంటి మీద ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఆనందరావు గారు కూడా ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఉండాలని అన్నారు కాబట్టి వాళ్ళ మీద అక్కడ ఎందుకు చేయలేదు? ప్లాంట్ గా మా ఇద్దరి మీద ఎందుకు చేశారు? రెండు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అమలాపురానికి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే వీళ్ళందరూ కలిసి ఒక జేఏసీగా మేము ఏర్పడ్డాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ కౌన్సిలర్ ని సంప్రదించారు, మీరు కూడా జేఏసీగా మనం వెళ్దాం రమ్మని. అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అదేంటి మీరందరూ అంబేద్కర్ జిల్లాకు మీ పార్టీ కూడా ఒప్పుకుంది కదా, మళ్ళీ జేఏసీగా వెళ్ళటం ఏందని చెప్పారు. ఇది 4 రోజుల క్రితం ఇలా సంప్రదించారు అన్నారు తప్ప ఆయన సంప్రదించారు, ఈయన కూడా వెళ్ళి పాల్గొని వాళ్ళని కొట్టేశారు, మా ఇంటి మీద దాడి చేశారని చెప్పారా? క్లారిటీగా మనం ఇది మాట్లాడాలి. ఎందుకంటే నలుగురు కూర్చొని అబద్ధాలు చెప్పేస్తే అది నిజమైపోయిద్దని అనుకుంటే అది పాతకాలం రోజులు. ఇంకోటి నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, అసలు మాకు సంబంధం లేదు అని జనసేన వాళ్ళు గొంతు దించుకొని 10 సార్లు చెప్పేస్తే అది సంబంధం లేకుండా పోదు. తెల్లారి హైదరాబాద్ నుంచి టక్కన వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వినండి 40 నిమిషాల పాటు డిబేట్ లో మీరు చెప్పే అబద్ధాలన్నీ నేను విన్నా. నేను చెప్పే ప్రజలు డిసైడ్ చేస్తారు. మధ్యలో రన్నింగ్ కామెంటరీ ఆపి మీరు కూడా రాసుకొని తర్వాత మీ టైం వచ్చినప్పుడు చెప్పండి. ఓకే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ రోజే నేను మీ డిబేట్ లో కూడా చెప్పాను కేశవ్ గారు, ఇదే టైంలో మీ డిబేట్ లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళందరికీ వీడియో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, ఎవరేంటో క్లియర్ గా తెలిసిద్ది, అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారని వచ్చింది అని నేను క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు నేను పల్ల ప్రభుదేవ్ జనసేన పార్టీ, అట్లానే పితాని దుర్గా ప్రసాద్ టీడీపీ, దాంట్లో ఏదైతే సుందరనిధి సాధు బాలాజీ జనసేన, ఎర్రంశెట్టి బాలాజీ జనసేన, ఈ నాకు కొన్ని పేర్లు. దాంట్లో వాట్సాప్ మెసేజ్ల్లో పోలీసు వారు భోజనాలు చేస్తున్నారు, ఇదే మంచి సమయం అమలాపురం టౌన్ లోకి రావడానికి, కరెక్ట్ గా 3:10 నిమిషాలకి స్టార్ట్ యుద్ధం, ఇవన్నీ వాట్సాప్ చాటింగ్ల ఆధారంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల ఆధారంగా తీసుకున్నాయి
ఇది వాళ్ళ కార్యకర్తలు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు దాంట్లో చేశారు అనేది క్లియర్ కట్. 2, అంజన్ సాయి అనే అతని గురించి మాట్లాడారు. ఇది నాగబాబు గారు అనుకోండి సార్, ఇదిగోండి ఇది నాగబాబు గారితో ఆయన దిగినటువంటి ఫోటో అంజన్ సాయి. అట్లానే ఇది నా దగ్గర అట్లానే వెంకటరెడ్డి గారు చెప్పండి. అంటే ఫోటోలు ఉన్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో దిగిన ఫోటోలు అవి కూడా ఉన్నాయి, అందుకని అడుగుతారు ఆయన. నేను మాట్లాడేటప్పుడు నేను విన్నా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు చెప్పండి. చాలా నిగూఢంగా ఉండాల్సినవి వీళ్ళ సాక్షి మీడియాలకు ఎట్లా వచ్చింది? రైట్, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు సమాధానం ఇవ్వాలండి. ఆన్సర్ అడుగుదాం, మనం క్వశ్చన్స్ అడుగుదాం. వెంకటరెడ్డి గారు ఏం లేదు, మీరు చూపించిన ఫోటోలు పోటీగా వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఫోటోలు ఉన్నాయి, సజ్జల రామకృష్ణ రెడ్డి గారితో దిగిన ఫోటోలు, అలానే విష్ణుబాబు గారితో దిగిన ఫోటోలు. మరి అవైతే ఇవి వీటికి ఏంటి ఆన్సర్? కేశవ్ గారు అందరికి నేనే సమాధానం చెప్పాలి. అదే అందుకనే చెప్పాలి. అది మీరు చెప్పే డైవర్ట్ చేస్తే ఎట్లా? అమలాపురం 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మంచి మనసున్న పలికే వ్యక్తి ఏడెద శ్రీను గారికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయమని అంజన్ సాయి జనసేన పార్టీ అమలాపురం. ఈ మరి ఎన్నికలు ఎప్పుడు జరిగింది సార్? అమలాపురం మున్సిపాలిటీ ఎన్నికలు మొన్నే కదా జరిగింది. మున్సిపాలిటీలకు సంబంధించి ఎప్పుడు దిగాడు సంబంధించి కోనసీమ పరిరక్షణ సమితో లేదంటే ఇంకేదన్నా ఆర్గనైజేషన్ ఎవరైనా వెళ్ళొచ్చు. దాంట్లో అదేం ఫోటోనో అది కూడా వస్తుంది, ఆయన కూడా వస్తాడు కాబట్టి ఆయన కూడా ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి. ఇంకొకటి, అసలు మా దర్యాప్తు పారదర్శకంగా లేదు, రాజకీయ కక్ష సాధింపు అనేటటువంటి బీజేపీకి అంటున్నటువంటి జనసేనకి, సార్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది బీజేపీ కదా. ఒక్క మాట హోంమంత్రి అమిత్ షా గారికి ఇక్కడ నుంచి ఫోన్ కొడితే సిబిఐ ఎంక్వైరీ అమ్మట్లు చేస్తారు కదా. జనసేన పార్టీ పొద్దులో ఉంది కదా. మా మీద రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు స్టేట్ గవర్నమెంట్ అడగాల లేకపోతే హైకోర్టు డైరెక్షన్ ఇవ్వాలా? ఒకటండి వెంకటరెడ్డి గారు ఒక క్లారిటీ ఏంటంటే వాళ్ళ అన్న క్వశ్చన్స్ ఒక్క నిమిషం చెప్తే 40 నిమిషాల పాటు మీరు వాళ్ళకి టైం ఇచ్చి నన్ను 5 నిమిషాలు 5 సార్లు మీరు అభ్యర్థి ఒక్క నిమిషం ఆగండి. మీకు మాట్లాడమనే అవకాశం ఇస్తున్నాను. మీకు మాట్లాడొద్దని చెప్పి నేను చెప్పట్లా. మీరు రైజ్ చేసిన క్వశ్చన్స్ ఒక నిమిషం ఉండండి శాంతి ప్రసాద్ గారు, ఒక నిమిషం ఉండండి శాంతి ప్రసాద్ గారు, ఒక నిమిషం ఉండండి. ఆయన కంప్లీట్ చేయాలంటే చూద్దాం, మనం మాట్లాడదాం. కానీ ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, అంటే ఓవరాల్ గా మీరు చెప్పినట్టుగా అన్యం సాయి ఫోటోలు ఇష్యూ అంతా మొదటి రోజు 2వ రోజుతో నడిచిపోయింది కదా. ఇవాళ 7వ రోజు 8వ రోజు నడుస్తుంది. ఒక పాయింట్ ఏంటంటే రవికిరణ్ గారు రైజ్ చేసిన దానిలో ఒక ప్రశ్న, ఒక్క నిమిషం అది క్లారిటీ ఉంది. ఒక నిమిషం శాంతి ప్రసాద్ గారు, ఒక నిమిషం, అది క్లారిటీ ఉంది. ఒక్క నిమిషం ఆగండి. అదంతా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మనం అది మొదటి 2 రోజులు 3 రోజుల్లోనే చర్చ ముగిసిపోయింది. అది ఒక నిమిషం శాంతి ప్రసాద్ గారు, ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు 2 పాయింట్లు, అంటే ఇందాక రేజ్ చేసిన దానిలో శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం మీరు ఆగండి. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. అట్లాంటి చేయించకుండా ఉండేటప్పుడు ఉండాలి బుద్ధి కాలం. అనవసరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు ఆవేశపడిపోతారు? వయసులో పెద్దవాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వండి వెంకటరెడ్డి గారు. ఈ మెసేజ్లకు సంబంధించి యుద్ధం మొదలైంది, ఈ కామెంట్స్ ఇవన్నీ ఎలా బయటకు వచ్చినాయి విచారణలో ఉండగా అనేది ఒక బేసిక్ పాయింట్. అది సరే, గతంలో జరిగిన చర్చలు మనం పక్కన పెడదాం. ఈ 2 రోజుల్లో అయితే కనుక ఈ SMS అని చెప్పని లేదా
సోషల్ మీడియాలో చాటింగ్ చేశారని చెప్పని ఈ స్క్రీన్ షాట్లు ఇవన్నీ మీడియాలోకి ఎలా వచ్చినాయి, పోలీసు విచారణలో ఉండగా ఇవి బయటికి రావడాన్ని ఏ విధంగా పరిగణించాలి? ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందా ఈ వ్యవహారాన్ని? ఎవరెవరు అరెస్ట్ చేశారు, ఎంతమంది ఎవరెవరు పాల్గొన్నారు క్లారిటీకి చెబితే మళ్ళీ ఎట్ట బయటకు వచ్చేది అంటారు ఏంటండి అడ్వకేట్లు అందరూ? ఎఫ్ఐఆర్ కాపీలకి కాదు కదా, ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఎఫ్ఐఆర్ కాపీలు రావడం, పేర్లు బయటకు రావడం ఎవరు ప్రశ్నించట్లేదు. SMS స్క్రీన్ షాట్లు ఎలా వచ్చినాయి? విన్నారు, మీరు విన్నారు కేశవ్ గారు, మీరు విన్నారు. వాళ్ళ ఆరోపణలకు నేను సమాధానం చెప్పడం కనీసం ఒక 10% కూడా అవ్వాలి. ఆ ముగ్గురు చేసిన దానికి మళ్ళీ మీరు నన్ను question అడుగుతున్నారు. తర్వాత ఈ రోజు ఏమైంది? ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ఆయన లైవ్ లో ఉన్నాడు, ఆయన జూమ్ లైవ్ లో ఉన్నారు, కట్ అవుతుంది, సిగ్నల్ కూడా కట్ అవుతుంది. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, ఆయన చెప్పాలనుకున్న విషయాలు చెప్పనే ఉండండి. 2 నిమిషాలు టైం ఇవ్వండి, 2 నిమిషాలు టైం ఇవ్వండి, 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఒక్క నిమిషం మాట్లాడండి. ఒక్క నిమిషం కూర్చోండి. మీరు చెప్పే పిచ్చి పిచ్చి అన్ని మేము అన్నప్పుడు మీరు కూడా ఎంతో నేర్చుకోండి. చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే ఒక్కదానికి కౌంటర్ చేయి. చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే ఒక్కదానికి కౌంటర్ చేయి. కౌంటర్ చేయి. పెద్దగా మాట్లాడితే వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి. శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం, ఆయన వర్షన్ మాట్లాడండి. ఆయన ఇప్పుడు నలుగురు మాట్లాడడానికి వచ్చారు, నలుగురికి అవకాశాలు ఇవ్వాలి. ఒక నిమిషం వినండి. నలుగురు మాట్లాడడానికి వచ్చారు, నలుగురికి అవకాశం ఇవ్వాలి. ఆయన వర్షం ఆయన చెప్పనివ్వండి, అది అబద్ధం అని నిజం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు ఆ నిర్ణయాధికారం ఉంది. వెంకటరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఒక నిమిషం ఉండండి శాంతి ప్రసాద్ గారు, దయచేసి ఒక నిమిషం ఉండండి. ఆయన జూమ్ లైవ్ లో ఉన్నారు, ఆయన సిగ్నల్ కూడా కట్ అవుతుంది మాటికి. ఆయన మాట్లాడినవ్వండి 2 నిమిషాలు, ఆయన ఏం చెప్పాలనుకున్నా చెప్పనివ్వండి. మనం అడిగిన ప్రశ్నలు ఆల్రెడీ ఉన్నాయి, వాటికి కూడా ఆన్సర్ చేస్తారు. వెంకటరెడ్డి గారు, ఒకటి, ఇదే కేరళలో ఇదే భారతీయ జనతా పార్టీ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆడ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా వాళ్ళ మీద వెళ్ళి కంప్లైంట్లు చేస్తే ఇమీడియట్ సిబిఐ ఎంక్వైరీ వేశారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు బీజేపీ జనసేనకి ఇక్కడ పారదర్శకంగా విచారణ జరగట్లేదని అనిపిస్తే నేను ఒకటే అడుగుతున్నా, అధికారంలో ఉంది మీరే కదా, కేంద్రంలో పొత్తులో ఉంది మీరే కదా సార్, ఇట్లా మా జనసేన కార్యకర్తలను టార్గెట్ చేశారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని అడగండి. మీకు ధైర్యం ఉంటే, మా విచారణ మీద మీకు నమ్మకం లేనప్పుడు మీకు అవకాశం కూడా ఉంది కదా, ఎందుకు మీరు అడగట్లేదు? రెండో పాయింట్, తుని రైలు లగ్నం గురించి మాట్లాడారు ఆయన. కాపులకు సంబంధించి కాపులకు సంబంధించి కేసులు పెడితే ఆ కేసులు ఎత్తేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. లేదు తప్పు అండి, కాపుల మీద కేసులు అట్లానే కంటిన్యూ చేయాలని మీరు కోరుకుంటుంటే బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వండి. ఇందాక ఇంకోటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, కాపులే టార్గెట్ గా వెళ్ళారు అని. సార్, ముద్రగడ పద్మనాభం గారని ఒక ఆయన ఉంటారు, మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే మీకు గుర్తుండదు తెలుగుదేశం వాళ్ళకి. మీ నారా లోకేష్ కి బాగా గుర్తండి, లంబూతులు ముద్రగడ పద్మనాభం గారిని లంబూతులు తిట్టా ఆడియోలు బయటకు వచ్చినాయి. ఇదే ముద్రగడ పద్మనాభం గారు నన్ను లంబూతులు తిట్టాడని చెప్పి ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పారు. అది కాపు ఉద్యమానికి సంబంధించి చేస్తా ఉంటే ఆ కాపు ఉద్యమానికి సంబంధించి అనేక కేసులు పెట్టి ఆ కుటుంబాన్ని వేధించినటువంటి వాళ్ళు. కాపుల్ని టార్గెట్ చేసింది ఎవరండి? మీరు కాపుల్ని టార్గెట్ చేసి కాపులకు సంబంధించినటువంటి నాయకుల మీద కేసులు పెట్టింది మీరు. ఇందాక ఏదో అంబేద్కర్ గారి పేరుకి సంబంధించి ఏదో చెన్నైలో జరిగింది, దాని మీద జాతీయ స్థాయి నాయకుల పేర్లు పెడితే ఇట్లా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. మరి మీకున్న నాలెడ్జ్ లో పావంతు కూడా ప్రపంచ మేధావి చంద్రబాబు నాయుడు గారికి లేనట్టుంది. పాప ఈ మేధావి ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చినటువంటి ఆయన కొద్దిగా చెబితే మరి ఆయన మొన్న ఎందుకో వచ్చి అంబేద్కర్ గారి పేరు పెడతారా లేదా, అంబేద్కర్ గారి పేరు పెట్టాల్సిందే లేదా అని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు గొల్లపల్లి సూర్యారావు, చంద్రబాబు నాయుడు స్వయాన్ అక్కడ మరి ఎందుకు నిర్ణయించారు? తప్పండి, అట్లాంటి జాతీయ నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టకూడదు, ఆ జాతీయ నాయకుల పేర్లు రోడ్లు కూడా పెట్టకూడదు, ఆ జాతీయ నాయకుల పేర్లు బస్ స్టాండ్ కూడా పెట్టకూడదు. ఇక్కడ సమాజంలో అశాంతి వచ్చేసింది, ఎందుకంటే అంబేద్కర్ అని ఆయన పేరు ఎందుకు నచ్చదో అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెబితే చాలా బాగుండేది మీ అందరికి. ఇంకొకటి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఒకటి సార్, ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ మీద కన్ఫైన్ మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్టే మాట్లాడతాం. మళ్ళీ సామాజిక న్యాయ పేర్లు లేదు దాని అన్నిటి గురించి వాళ్ళందరూ ఏదో రిపీట్ చేసి మాట్లాడారు. అది మేము ఎంత ఇచ్చామో ఏం చేసామో ప్రజలకు తెలుసు. మేము మంచి చేసామంటే మమ్మల్ని ఆశీర్వదించమంటా ఉన్నాం. ఇక్కడ క్లియర్ సార్, మా ప్రభుత్వంలో ఇటువంటి గొడవలు జరిగితే మా ప్రభుత్వానికే నష్టం కదా, మా ప్రభుత్వానికే నష్టం కదా. అది ఎవరు చేస్తారు? అపోజిషన్ లో ఉండే వాళ్ళే చేయిస్తారు కదా. ఇది ఇంత క్లియర్ కట్ గా తెలిసి కూడా మళ్ళీ ఏదో బుకాయించుకోవడానికి ఇక్కడ మంత్రులు ఇల్లు మీద దాడి, అంత డేర్గా అంత ఇదిగా వాట్సాప్ లో చాటింగ్లు చేసుకొని ఇవన్నీ చేసి ఆ రోజు నేను క్లియర్ గా చెప్తే ఎవరన్నా అరెస్ట్ చేయమని చెప్పిన వాళ్ళు, నేను మళ్ళీ మీకు డిబేట్ లో గుర్తు చేస్తున్నా, ఆ రోజు మీ కార్యకర్తలు ఉన్నప్పుడు మీరు గగ్గోలు పెట్టద్దు,
మీ కార్యకర్తలు ఉన్నప్పుడు శిక్షించమని చెప్పాం. మా ఎమ్మెల్సీ తప్పు చేస్తే పార్టీ నుంచి మేము సస్పెండ్ చేసాం. అతని మీద ఆల్రెడీ ఈ రోజు ఏదైతే అతను అరెస్ట్ అయి ఉన్నాడు, తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పి దాన్ని మాట్లాడేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, మా కులపోడున్నాడు, మా పార్టీ ఓడున్నాడు, అమ్మో మా వాడిని టార్గెట్ చేశారు. అక్కడ ఉన్న సినిమా షూటింగ్ జరుగుతుందని వెళ్ళారా? అమలాపురం విధ్వంసం జరిగే దగ్గరికి ఏ షూటింగ్ దొత్తానికి వెళ్ళారు? పెట్రోల్ బాటిల్ తీసుకొని వెళ్ళి షూటింగ్ దొత్తానికి వెళ్ళారా? వాట్సాప్ చాటింగ్ లో షూటింగ్ జరుగుతుంది అక్కడ చూద్దామని ముందే మెసేజ్ పెట్టుకుని వెళ్ళారా? ఇంత క్లియర్ గా అర్థం అవుతున్నప్పుడు ఇంకా బుకాయించుకొని అమ్మో మేమేం చేయలేదు, అమ్మో మా మీద కక్ష సాధింపు. సార్ మీకు ఆప్షన్ ఇస్తున్నాం, మీకు అవకాశం ఇస్తున్నాం, మీకు ఛాన్స్ ఇస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ కోసం మీ చేతుల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం. బీజేపీ అధికారులు బీజేపీ అడిగితే వేస్తారు. జనసేన పవన్ కళ్యాణ్ జాతీయ బీజేపీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతాను, నేనేం చెప్పినా వింటానని చెప్పి మొదటి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా సార్. అమలాపురంలో జరిగిందన్న సిబిఐ ఎంక్వైరీ ఇమీడియట్ గా వేయండి. దమ్ము మీ జనసేన బీజేపీ వాళ్ళకు ఉందా? ఉంటే వేయించండి సిబిఐ ఎంక్వైరీ. మేము సిద్ధం ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీకి మీరు అడగండి, మీరు అడిగితే తొందరగా వేస్తారు కదా. ఎందుకంటే మేము అడిగితే అంతర్వేద అర్థం ఇప్పటికీ రాలా, మేము అడిగితే ఇప్పటికీ ఏదైతే అమరావతి భూముల మీద రాలా, మేము అడిగితే ఇప్పటికీ చంద్రబాబు తోపాల మీద రాలా. సో ఇప్పుడు మేము అడిగినా రాదు, మీరు అడిగారనుకోండి, ఎందుకంటే మీ పార్టీ కాబట్టి మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి మీరు ఇద్దరు అడిగి తొందరగా చేస్తే కేరళలో ఎట్లా వేస్తున్నారు సిబిఐ ఎంక్వైరీలు, ఇక్కడ కూడా అడిగి నేర్పించండి. మేము స్వాగతిస్తాం, మేము వ్యతిరేకించాం. రైట్ రవికిరణ్ గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అన్నారు. సిబిఐ ఎంక్వైరీ వేసుకోవాలంటే మీరే కేంద్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి మీరు వేసుకోవచ్చా నిజంగానే? అంటే ముందుగా అసలు ఇందాక అందరూ అడిగింది ముఖ్యమంత్రి గారు కానీ శాఖ మంత్రులు కానీ ఎందుకని స్పందించలేదు, ఎందుకని పరామర్శించట్లేదు, దానికైనా సమాధానం చెప్తానంటే అవుతాను, లేదు అంటే మీ ప్రశ్నకి సమాధానం. ఆల్రెడీ చెప్పేశారు కదా, అది మిమ్మల్ని కూడా పిలిచి ఫోన్ లైన్ లో కాన్ఫరెన్స్ లో పెట్టి మీకు కూడా చెప్పి మీతో పాటు చెప్తారని చెప్పి అన్నారు కదా. ఏంటిది? ఆల్రెడీ సీఎం గారు పరామర్శ చేస్తే మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అంటున్నారు కదా ఆయన. ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ అది ఇచ్చారు. అయితే నాకు బ్రేక్ అయింది జూమ్. రైట్ ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ అది ఇచ్చారు ఆయన. సరే ఓకే, సంతోషం, అభినందనలు వాళ్ళకి. ఓకే, అయితే ఇప్పుడు సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థే, అది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. సిబిఐని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఏదైతే కన్సెంట్ లెటర్, రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ లెటర్ ఇస్తేనే ఆ రాష్ట్రంలో ఎంటర్ ఇవ్వగల రూల్స్. కన్సెంట్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు క్యాన్సిల్ చేశారు, సిబిఐని రాష్ట్రానికి రానివ్వనని. అప్పుడు సిబిఐ రాగలిగిందా? రాలే కదా. మీ ప్రభుత్వం వచ్చాక వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ కన్సెంట్ లెటర్ ఏదైతే వద్దని చెప్పన్నారో దాన్ని రివోక్ చేసి కన్సెంట్ లెటర్ మళ్ళీ ఫ్రెష్ గా ఇచ్చారు. సిబిఐ అనేది తనంతరగా తాన ఏ రాష్ట్రంలోనికి రావటానికి వాళ్ళకి అధికారం లేవు. కేవలం రెండు మార్గాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలి. రెండు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశించాలి. ఈ రెండు మినహా కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎస్ట్ వచ్చినట్టు వచ్చేసి తలదూచేస్తే మళ్ళీ సమాఖ్య స్ఫూర్తి పోయింది, ఫెడరల్ సిస్టమ్ పోయింది, మా రాష్ట్రాల హక్కు లేదు, మాది కూడా ప్రభుత్వం, ప్రజలు కూడా ప్రభుత్వం, మీలాగా మీకు మాకు తేడా ఏంటని చెప్పి మళ్ళీ పంచాయతీలు పెట్టారు. కానీ ఇంత పెద్ద విధ్వంసం జరిగింది కదా, జనసేన బీజేపీ డిమాండ్ చేస్తే వచ్చేస్తారు. అమిత్ షా గారు కంట్రోల్లోనే ఉంటారని చెప్పి అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ ఏ రాష్ట్రంలోనూ, కేరళ కావచ్చు, మహారాష్ట్ర, ఏ రాష్ట్రంలోనూ స్వతంత్రంగా వాళ్ళు రారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తేనే వస్తాయి, హైకోర్టు అని చేస్తే వస్తారు. ఏ రాష్ట్రం అనేది దట్ ఈస్ రూల్. సిబిఐ చట్టం, ఆ సిబిఐ చట్టం ఇప్పుడు మీ వల్ల నా వల్ల ఏం మారిపోదు. సిబిఐ చట్టం అది వెంకటరెడ్డి గారు దయచేసి దీని మీద ఎక్కువ డిస్కషన్ మీకు డీటెయిల్స్ పంపిస్తాను. సిబిఐని రానిని చెప్పి లెటర్ ఇస్తే అప్పుడు మీరు అన్నదానికి మరి ఇక్కడ సిబిఐని రానిడానికి మేమేం కాదు కదా, సిబిఐని ఆహ్వానిస్తున్నాం కదా. లేదు అంటే మీరు ఆహ్వానిస్తున్నామని అఫీషియల్ గా లెటర్ ఇవ్వాలి, మీరు ఆహ్వానిస్తున్నామని అఫీషియల్ గా ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ వెళ్ళాలి. లేదు సిబిఐ రాని చెప్పి మేమేమి ఇది ఇచ్చేసి లెటర్ ఇవ్వలేదు కదా. మేము సిబిఐ రానేటానికి మేమే అడిగాం కదా, నాకు ఎంక్వైరీ సిబిఐ రానినప్పుడు మేమెందుకు అడుగుతాం. సో అక్కడ ఏంటి ఆ ప్రభుత్వం అంటే ఒక క్లారిటీ, వివేకానంద రెడ్డి గారి కేసులో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాతే సిబిఐ ఎంటర్ అయింది. అప్పటి వరకు వాళ్ళు డిమాండ్ చేస్తూనే ఉన్నారు, మీడియా ముందర మాట్లాడారు, అనేక ప్రెస్ మీట్లు నడిచాయి, అన్ని నడిచినాయి. ఫైనల్ గా హైకోర్టు డెసిషన్ తీసుకున్న తర్వాత సిబిఐ ఆ కేసును టేకప్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో సిబిఐ ఉంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ డెసిషన్ తీసుకొని అయ్యొచ్చు. దాంట్లో
పరిధి లేదు. దయచేసి దాని మీద వాదనొద్దు. డైరెక్ట్ గా రావడానికి వాళ్ళకి చట్టం లేదు. ప్లీజ్ మీకు కావాలని కనుక్కోండి, మీ యొక్క పార్టీలో పెద్దల్ని వాళ్ళే చెప్తారు. సార్ కేరళలో ఒకసారి చెక్ చేసుకోండి సార్. కేరళలో లేదు స్వామి, ఎక్కడ లేదు. అది అవ్వదు, చట్టం కాదు అది. అది దయచేసి వద్దు, మీరు కనుక్కోండి. రైట్. ఈ విషయంలో విద్యాసాగర్ గారు ఏం చెప్తారు? విద్యాసాగర్ గారు ఏంటి, సిబిఐ డైరెక్ట్ గా ఎంటర్ అవ్వచ్చా? లాస్ట్ టైం మీరు లెటర్ ఇచ్చారు కాబట్టి ఎంటర్ అయ్యే అవకాశం లేదు, ఇప్పుడు రివోక్ చేశారు కాబట్టి ఎంటర్ కావచ్చు. డైరెక్ట్ గా ఈ ఇన్సిడెంట్ మీద సిబిఐ రియాక్ట్ అవడానికి లేదా సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అవడానికి అవకాశం ఉందా? వైసీపీ వాళ్ళు అడ్డదిడ్డంగా వాదిస్తారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఏ రకంగా తెలిసి తెలియకుండా ఎట్లా మాట్లాడతాను దాన్ని బట్టి. సిబిఐ అన్నది కేవలము ఢిల్లీ టెరిటోరియల్ కు సంబంధించి ఆ చట్టాల లోబడి ఏర్పడినటువంటి సంస్థ. బేసిక్ గా సిబిఐ అన్నది ఆ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ దేశంలో అది మొత్తం దేశానికంతా ఇన్వెస్టిగేషన్ చేసి చేయమని చెప్పి తర్వాత కాలక్రమేణా అది ఢిల్లీ చట్టాల అనుగుణంగా ఏర్పడింది కాబట్టి తర్వాత మెల్లగా కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తుంది. దీని మీద సిబిఐ కొన్ని ఫెమిలియర్ కేసెస్ ని మనం చేయొచ్చు, వీళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నప్పుడు మెల్లగా దాన్ని విత్ ది పర్మిషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఎనీ రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఎనీ రెస్పెక్ట్ ఆనరబుల్ హైకోర్ట్స్ ఆర్ దట్ సుప్రీం కోర్ట్. ఇంతే. ఆయన సిబిఐకి ఎన్ఐకి కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నారు వెంకటరెడ్డి గారు. ఎన్ఐఏ తీవ్రవాద సంస్థలకు తప్ప జరిగేటువంటి ఇన్సిడెంట్ లో డైరెక్ట్ గా ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయిపోతుంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కు సంబంధం ఉండదు తీవ్రవాద టెర్రరిస్ట్ కార్యక్రమం సంబంధించి. కానీ శాంతి భద్రతలు అన్నది కేవలం స్టేట్ సబ్జెక్ట్. ఇట్స్ 100% ప్యూర్లీ బిలాంగ్స్ టు స్టేట్ సబ్జెక్ట్. ఆ స్టేట్ సబ్జెక్ట్ తీసుకొని పోయి మీరు సెంట్రల్ కి అధికారం ఉంది, జనసేన వాళ్ళు పోండి, వాళ్ళు అడగండి, వీళ్ళు అడగండి, బీజేపీ వాళ్ళు అడగండి, వాళ్ళు డైరెక్ట్ రమ్మని చెప్పండి అంటే సెంట్రల్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఏం చేయాలంటే ఎన్ఐఏ చేయాలా. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రావాలా. వీళ్ళు కోడికత్తి కేసులో కూడా అడుక్కున్నారు కదా, ఏమని ఎన్ఐఏ నేర్పించుకున్నారు కదా, ఏం తెలియంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. శాంతి ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఎన్ఐఏలో ఫస్ట్ కోడికత్తి కేసులో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, అతను ఎవరో పొడిచిన అతను, నేను జగన్ అభిమానిని, ఆయన పొడిస్తే సానుభూతి వస్తుందని చెప్పి కన్ఫెషనల్ స్టేట్మెంట్ సిఆర్పిసి 161 ప్రకారం ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అదే స్టేట్మెంట్ ఎన్ఐఏకి ఇచ్చాడు. ఇది అబద్ధమా? నేను జగన్ అభిమానిని, పొడిస్తే సానుభూతి వస్తుందని చెప్పుకున్నాడు. కానీ వీళ్ళు చెప్పింది ఏంటి, నన్ను నా మీద హత్యం చేశారు, మర్డర్ చేశారు, నా మీద కుట్ర పన్నారు అని చెప్పి చేసుకున్నారు. ఆ కోడికత్తి కేసులో ఉన్నవాడికి ఏదో పదవి ఉందంట. ఇప్పుడు ఎక్కడో వైజాగ్ లో ఒక ఫ్లాట్ ఉందంట, ఏదో పదవి ఉందంట. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ చూపించమని చెప్పండి. ఇప్పుడు వీళ్ళకి ధైర్యం ఉంటే ఎన్ఐఏ వీళ్ళు అడిగిండేదే కదా. ఎనీ డాక్యుమెంట్ ఈజ్ పబ్లిక్ డాక్యుమెంట్, ఎనీ అఫీషియల్ డాక్యుమెంట్ ఈజ్ పబ్లిక్ డాక్యుమెంట్. మీరు ఇప్పుడు అదే కోర్టులో ఎక్కడైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏరియాకి వచ్చేటువంటి పోలీస్ స్టేషన్ లో ఉంటుంది కదా, సిడి ఫైల్ ఉంటుంది, ఛార్జ్ షీట్ ఉంది కదా, ఆ ఛార్జ్ షీట్ లో ఏం చెప్పాడు అది పక్కన పెట్టుకోండి. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్ మీరు చూపించండి, రెండు కంపేర్ చేసి చూపించండి. స్టేట్ పోలీస్కి ఏం చెప్పాడు, ఎన్ఐఏ కూడా చెప్పాడు. జగన్ అభిమానుడు ముర్రో అని చెప్పుకున్నాడు. చెప్పండి వీళ్ళు కాదని చెప్పండి. పోనీ వీళ్ళు ఎవరు అడిగితే సిబిఐ కేసు కోసం అని చెప్పేసి ఎవరు అడిగితే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చంపితే ఎవరిని అడిగాడండి? ఈ ప్రభుత్వాన్ని చంపింది కాబట్టి మీరు సిబిఐని రప్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనే కోర్టులో కేసు చేశారు స్వయంగా సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పేసి. అలాంటిది అంత నాలెడ్జ్ ఉండి ముఖ్యమంత్రి ఆదేశిస్తేనో లేకపోతే హైకోర్టు ఆదేశిస్తేనో సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే తప్ప ఎంటర్ కాలేటువంటి సిబిఐని లేదు మీరు చేసుకోవచ్చు, మీరు ఇష్టం వచ్చి చేసుకోవచ్చు అంటే ఇట్స్ ద డెమోక్రటిక్ కంట్రీ. ఇది దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరెవరికి ఉండే రాష్ట్రానికి కేంద్రానికి ఉండాల్సిన హక్కులు ఉంటాయి, దాని ప్రకారమే జరుగుతుంది. అది కూడా తెలియనప్పుడు పరిపాలన ఇట్లాగే ఉంటది. ఇంత విధానవాదం వాల్చారు కాబట్టి పరిపాలన ఇట్లా తయారైంది. ఏం చెప్పాలా వెంకటరెడ్డి గారు? సరే, వాళ్ళు బాగా తెలియగల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశించమని వీళ్ళు అడగొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం దాన్ని వేసిద్దని డైరెక్ట్ గా చెప్తున్నారు కాబట్టి దానికి న్యాయస్థానాలతో వెంకటరెడ్డి గారు సరే అది ఆ టాపిక్ వెంకటరెడ్డి గారు ఆల్రెడీ వారం రోజుల పైగా ఇంటర్నెట్ సేవలు రద్దయినాయి. వారం రోజుల పైగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇంకెన్ని రోజులు, మరొక రోజు అని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు అదే మొదటి 2 రోజులు ఉన్నంత ఉద్రిక్త వాతావరణం అయితే తర్వాత లేదు, చల్లబడిపోయినటువంటి పరిస్థితి. ఇంటర్నెట్ సేవలు ఇంకెంతకాలం ఆపేస్తా? చెప్పండి.
ఇప్పుడు ఆ ఎన్ఐఏ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, ఎన్ఐ గురించి డైరెక్ట్ గా తీవ్రవాదులకు టెర్రరిస్టులకు చేసే ఇన్వెస్టిగేషన్ ని ఈయన తీసుకొని వచ్చి కోనసీమలో ఎంక్వైరీ చేయమంటాడు ఏంటంటే రౌడీ షీటర్లు లింకప్ చేయాలి. రౌడీ షీటర్లు అది మీ జనసేనలు కాదు, విధ్వంసకాలు బయట నుంచి వచ్చారు కదా విదేశాల నుంచి, అందుకని ఎన్ఐఏ రమ్మంటున్నాం సార్. రైట్ భలే. ఎందుకంటే మీకు తెలియాలి. హైకోర్టుకి ఇవ్వండి. మీ చేతిలో ఉంది కదా, రైట్ ఆ వర్గం తీసుకురావటం. దానికి సంబంధించి ఈ విధంగా చేస్తారు కదా. మీ చేతిలో ఉన్న పనే కదా. కాదు, పని చేద్దాం. అమెరికా నుంచి రప్పిద్దాం. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకుందాం. రైట్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, తెప్పిద్దామండి. ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు శాంతిప్రసాద్ గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు కాపు ఉద్యమానికి అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలకి సంబంధాలు కానీ పోలికలు కానీ లేవు అనేది అధికార పార్టీ చెబుతున్నటువంటి వాదన. మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు? జనసేన పార్టీ నాయకులు ఉద్దేశపూరితంగా రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆరోపణ. ఏం చెప్తారు మీరు? కాపులు వర్సెస్ దళితులు అన్నారు. కాపులకి అంబేద్కర్ అంటే ఎంత అభిమానం ఉంటుంది. అసలు అంబేద్కర్ అనేవాడు కాపుల గురించి అంతర్జాతీయ ఫోరంలో మాట్లాడాడు. వాళ్ళ సామాజిక స్థితుల గురించి మాట్లాడి వాళ్ళకి రిజర్వేషన్ కావాలని పోరాడిన మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ పట్ల కాపులు ఎప్పుడు కూడా వ్యతిరేక భావం ఉండదు. ఆ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో జనసేన అంటే మొదలు పెట్టారు. జనసేన కాదని మేము ఎప్పుడైతే చెప్పామో జూపుడి ద్వారా శెట్టి పరిజలు లాగారు. అంటే బీసీలు వర్సెస్ కాపులు వర్సెస్ దళితులు ముగ్గురు కొట్టు సావాలని. ఇక్కడ కుల ఘర్షణ కాదు, ఇది ఒక పార్టీ రాజకీయ కుట్ర. ఇప్పుడు మా వెంకటరెడ్డి అధికార ప్రతినిధిగా కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు? సిబిఐ మేము అడిగితే వచ్చేస్తుందంట. కనీస ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్ఐఏ మేము అడిగితే వస్తుందా? టెర్రరిస్ట్ యాక్ట్ మీరు డిక్లేర్ చేయండి. జన సైనికులందరూ టెర్రరిస్టులు, తెలుగుదేశం వాళ్ళందరూ టెర్రరిస్టులు, అక్కడ జరిగితే టెర్రరిస్ట్ యాక్టివిటీ కాబట్టి మీరు రండి డిక్లేర్ చేయండి. సిగ్గు సార్ ఉండాల. 4 రోజుల ముందు చక్కగా వీడియో సహితంగా అది ఎంత అబద్ధమో ఎటువంటి కుట్ర రాజేష్ చెప్పిన తర్వాత మంత్రి కుటుంబాన్ని చక్కగా తీసుకెళ్ళిన వాళ్ళు ఆ ఇల్లు చేశారు. అనుకోవచ్చు. 46 ముద్దాయిల పేర్లు ఎఫ్ఐఆర్ చూపిస్తాను. అందరూ ఒకే ముద్దాయిలు, అరగంట తేడాతో అన్ని. అంటే 46 మంది ముద్దాయిలు పద్ధతిలో కదులుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ రోజులు పోలీసులు ఏం చేస్తున్నారు? 46 మంది ముద్దాయిలు ఏకతాటిగా కదులుతుంటే 4 ఎఫ్ఐఆర్లలో అయ్యే 46 పేర్లు. ఒకడు ఎర్రవంచ దగ్గర, ఒకడు నల్లవంచ దగ్గర, ఒకడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఒకటేమో పన్నాడ ఆయన ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ముమ్మిడి వారం. ఇక మన మినిస్టర్ గారి ఇంటి దగ్గర రావాల్సింది ఉంది. ఏం చేస్తారు పోలీసులు? మీ నిఘా వ్యవస్థ ఏమైంది? మీ పోలీస్ వ్యవస్థ ఏమైంది? ఈ మొత్తానికి ప్రభుత్వం బాధ్యత. అసలు కోనసీమ సాధన సమితి వాళ్ళు మేము రిప్రజెంటేషన్ ఇస్తాం కలెక్టర్ గారికి. వాళ్ళు అడిగింది ఏంటి, కోరింది ఏంటి? అభ్యంతరం ఉన్న వ్యక్తులు, ఆ అమలాపురం అది కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న వ్యక్తులు రిప్రజెంటేషన్ ఇవ్వండి, అభ్యంతరాలు తెలపండి అన్నారు. అభ్యంతరం ఇవ్వడానికి కోనసీమ సాధన సమితి తరపున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళు టైం అడిగినప్పుడు కలెక్టర్ గారు ఎందుకు వాళ్ళని ఆహ్వానించలేదు? ఇది కదా అసలు నిప్పుగా రాజేసింది. ఆ కోనసీమ సాధన సమితి ఎవరు నడుపుతున్నాడు? వైసీపీ బీసీ నాయకుడే కదా. అంటే అది ఒప్పుకోవట్లేదు కదా. ఆ జేఏసీతో మాకు సంబంధం లేదంటారు కదా వైసీపీ నాయకులు. వెంకటరెడ్డి గారు క్లారిటీ. దిగిన ఫోటోలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు ఉన్నాయి. రైట్ వెంకటరెడ్డి గారు క్లారిటీ ఇవ్వండి. అన్ని మీడియాల్లో వచ్చినాయి, అన్ని పత్రికల్లో వచ్చినాయి, ఒక్క సాక్షిలో తప్ప. ఆగండి, నాది అవ్వలేదు. ప్రతిపక్షమైన వైసీపీ చేయించిందని ఒప్పుకోవటమే కదా. అంటే ఇప్పుడు వాళ్ళ మీద తీసుకోవడం కూడా వైసీపీ జీవో ద్వారా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. వెంకటరెడ్డి గారు ఒక్క సెకండ్ ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. కంప్లీట్ చేస్తాను. ఇందాక నేను చూశాను టీవీలో
అది పలానా రోజుకు వాయిదా పడింది తుని సంఘటన కేసు, దక్షిణ కేసు కోర్టు నడుస్తుంది అది. కానీ ఆ సంఘటనలో ఉన్న ఒక కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తికి మీరు మంత్రి పదవి ఇచ్చారే, ఏ రకంగా ఇచ్చారు? ఆ మంత్రితోనే పవన్ కళ్యాణ్ తిట్టించాలనుకున్నారే, తిట్టాడే రెండో మంత్రి వర్గంలో. ఇది కదండి కుట్ర. వెంకటరెడ్డి చెప్పినట్టుగా అమలాపురంలో జన సైనికులు ఉంటే తుని సంఘటనలో ఉన్నది దగ్ధం చేసింది వైకాపా వాళ్ళని అతను ఒప్పుకున్నట్లెక్కే. ఎందుకంటే ప్రతిపక్షం చేస్తా అంటున్నాడు కాబట్టి. ఆ రోజు ప్రతిపక్షం ఉన్న ఏకైక పక్షం వైకాపా మాత్రమే. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు మీ సమాధానం చెప్పండి. మీరు పార్టీ తరఫున మాట్లాడుతున్నారు కానీ మీ నాయకుడికి ఒక క్లారిటీ, మీకు ఒక క్లారిటీ, కానీ ఇద్దరు కలిసి మాట్లాడుకొని మాట్లాడాడు ఆయన వింటం నేర్చుకోవాలి. మళ్ళీ పర్సనల్ గా వెళ్ళొద్దు వెంకటరెడ్డి గారు, దయచేసి పర్సనల్ గా వెళ్ళొద్దు. సబ్జెక్ట్ మాట్లాడదు. ఆయన పాయింట్ రేజ్ చేశారు. ఆ రోజు విపక్షం చేస్తే ఈ రోజు విపక్షం చేసినట్టే. జగన్ రెడ్డి చెప్పి రైట్, అది క్లారిటీ ఇవ్వగలరా వెంకటరెడ్డి గారు? అది క్లారిటీ రైట్ మాట్లాడండి. పవన్ కళ్యాణ్ సంఘటన గురించి రైట్ ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. ఆయన మాట్లాడతారు. ఒక్క నిమిషం ఇవ్వండి. 2 గంటలు 1-to-1 పెట్టండి. ఆయనకు ఇబ్బందిగా రైట్. మీరు మళ్ళీ సబ్జెక్ట్ మాట్లాడండి. వెంకటరెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. ఆయన ప్రశాంత్ గారు ఉన్నారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. ఆ విషయాన్ని క్లారిటీ ఇవ్వండి. ఆయన ఒక పాయింట్ రైజ్ చేశారు. ఈ రోజు విపక్షం చేస్తే ఆ రోజు కూడా విపక్షం చేసింది అంటున్నారు. రైలు దగ్ధం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, మొన్నే మాట్లాడాడు, అంతకుముందు ఏం మాట్లాడాడు? రైట్ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ కంప్లీట్ చేయండి. పవన్ కళ్యాణ్ గురించి కాకుండా మీరు ఏం సబ్జెక్ట్ మాట్లాడారు మాట్లాడారు. వెంకటరెడ్డి చెప్పిన దాని మీద అడుగుతున్నా. అదే ఆ పాయింట్ కి ఫస్ట్ క్లారిటీ ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడు వెంకటరెడ్డి గారు. రైట్ మీరు మాట్లాడండి వెంకటరెడ్డి. ఆవేశం ఎందుకు మీకు? ఈ వయసులో ఆవేశం అవసరమా? అయిపోయిందా? కేశవ్ గారు రైట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ తునిద రైలు దగ్ధం జరిగినప్పుడు ఏం మాట్లాడాడు నేను అడిగా. దానికి ఆయన దగ్గర సమాధానం ఉంటే చెప్పమనండి. మొన్న ఎందుకు ఇది మాట్లాడాడు? ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ గూండాలు వచ్చారు, రాయలసీమ వాళ్ళు వచ్చి తగలబెట్టారంటే మరి రాయలసీమల మీద ఒక్కరి మీద కూడా కేసు నమోదు చేయాల. ఇదే కృష్ణా, ఇదే గుంటూరు, ఇదే గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. ఆ రోజు కాపుల ఉద్యమానికి సంబంధించి వాళ్ళు కాపులకు రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో అక్కడికి వెళ్ళారు. ఇదే కాపుల మీద కేసులు పెడితే కాపు లీడర్ని లంబూతులు తిడితే మరి ప్రతినిధులు ఈ వెంకటరెడ్డి గారు సబ్జెక్ట్ ఒకటే. ఆయన అడుగుతున్న క్లారిటీ ఒకటే. ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఆ క్లారిటీ ఇవ్వగలరా? ఈ రోజు ప్రతిపక్షాలే చేసినాయి అని అంటే ఆ రోజు కూడా ప్రతిపక్షానిదే బాధ్యత, ఒప్పుకుంటారా? దాని మీద క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలరా మీరు? ఈ రోజు ప్రతిపక్షాలే చేసినాయి. ఇలాంటి రాద్ధాంతాలు చేసే అవసరం ప్రతిపక్షానికే ఉంటది, అధికార పక్షం చేయాల్సిన అవసరం లేదని ఇందాక మీరే అన్నారు. అదే పాయింట్ ఆయన క్రాస్ చేస్తున్నారు. ఈ రోజు ప్రతిపక్షాలు చేస్తే ఆ రోజు చేసింది మీరేనా అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఉందా? ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మేం చేసామనేది వాళ్ళ దగ్గర ఉంటే మా వాళ్ళ మీద ఒకళ్ళని అరెస్ట్ చేసి ఎందుకు కేసులు పెట్టి ఎందుకు విచారణలో తేల్చలా? ఏ గుడ్డిగాడికి పళ్ళులతో వేరప్పుడు ఇప్పుడు విమర్శలు చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి కాబట్టి నువ్వు చించుకుంటున్నావు అక్కడికి వచ్చి అరాచకాలు సృష్టిస్తారా? అరాచకాలు సృష్టించడానికి మీరున్నారా? ఏ అంబేద్కర్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం
రైట్ సింకు లోపల ప్రతి కామెంటరీ డిబేట్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం రవికిరణ్ గారు చెప్పండి. ఒక్క నిమిషం మీరిద్దరు కంట్రోల్ తప్పొద్దు దయచేసి, మనం గౌరవంగా హుందాగా మాట్లాడుకుందాం. రవికిరణ్ గారు తుని ఘటనలకి సంబంధించి ఆ రోజు విపక్షానికి బాధ్యత అనేటువంటి ఎలిగేషన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? ఇప్పుడు సమస్య ఏంటంటే కేశవ్ గారు, రాష్ట్రంలో ఏం జరిగినా సరే దాన్ని ఏ క్రైమ్ జరిగినా అది ప్రతిపక్షాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాక ముందే ఫలానా చేస్తారు అన్నది ఒక చెడు సంస్కృతి రాష్ట్రంలో ఒక దశాబ్దంగా గత ప్రభుత్వం కూడా ఎలా చేసింది. తుని ఘటన జరిగింది, వెంటనే వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా శాంతకాలు ఆలకాలు రాజకీయం చేశారు, లేకపోతే ఎయిర్పోర్ట్ లో కత్తి దాడి జరిగితే ఆలకాలు ఫలానా చేశారు. ఇలాంటి పోలీస్ చూసే జాబ్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఉంది, 20 లక్షల కోట్ల రూపాయలు జీతాలు ఇస్తున్నాం, రకరకాల శాఖలు ఉన్నాయి. ఆ శాఖ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి బయట చెప్పేంత వరకు ఆగకపోతే ఎలాగా? ఈ రోజు రాష్ట్రంలో మానభంగాలు జరుగుతున్నాయి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అది ఈ దాడి జరిగింది. అసలు దాడి జరుగుతున్న సమయంలోనే అధికార పార్టీ ప్రభుత్వం వచ్చేసి ఫలానాలు చేశారు, ఫలానా పార్టీ చేశారు, ఫలానా తెలుగుదేశం పార్టీ చేస్తారు, అమ్మాయిల్ని ఫలానా వాళ్ళు రేపు చేస్తారు. ఏంటిది? క్రైమ్ కి ఒక గుళ్ళు మీద దేవాలయాల్లో దాడులు జరుగుతున్నాయి, ఫలానా బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, ఫలానా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వరకు గుళ్ళు మీద దాడులే. మీరు ఆ రంగు రాజకీయ రంగు పులిమే అత్యుత్సాహంలో యాక్చువల్ క్రిమినల్స్ జారిపోతున్నారు. ఈ రోజు వరకు 170 దేవాలయాలపై దాడులు చేసినటువంటి వ్యక్తులు కానీ సోదరులు పాత్రదారు ఈ రోజు వరకు మీరు సిట్ టీం వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి సంవత్సరం అయింది, ఇప్పటి వరకు పట్టుకోలేదు వాళ్ళు ఎవరిని. అంటే ఎవరైతే ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులు లేకపోతే దేశ విద్రోహ శక్తులు లేకపోతే రౌడీ షీటర్లని మీరే అంటున్నారో ఆ యొక్క వ్యక్తులకి ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి మనం ఊతం కల్పిస్తున్నాం. ఇప్పుడు ఏ పార్టీ ఓడైనా సరే, ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు దళితులని చెప్పేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చాడు, అది మీ పార్టీ సస్పెండ్ చేసింది కదా. మీ పార్టీ సస్పెండ్, ఎమ్మెల్సీ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చాక మీరు తీసేస్తా ఉన్నారు కదా. అలాగే ఈ తుది సంఘటన లేకపోతే ఈ కోనసీమ సంఘటన కావచ్చు, లేదా ఏ సంఘటన అయినా సరే విచారణలు తేలితే ఆ ఫలానా వాడు ఫలానా పార్టీలో ఉన్నారని తేలితే ఆ పార్టీ సస్పెండ్ చేస్తారు. ఏ పార్టీ అయినా సరే గొడవ కోరుకోదు. ఇప్పుడు గత నెల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మీ పార్టీలో కొట్టుకుని మద్దతు చేసుకున్నారు, మరి అది కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ చేశారా? ఇప్పుడు ఈ యొక్క ఘర్షణల్ని, ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కి పార్టీ రంగు దయచేసి ప్రతిపక్షాలే గొడవ చేస్తాయా? అధికార పార్టీ వాళ్ళు ఎవరు గొడవ చేయరా? అసలు ఆ గొడవ ఎందుకు? గొడవే ఎవరు చేస్తే తప్పే. ఒకవేళ రాజకీయ పార్టీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటే బయటకు అంతేగాని వారి పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేత స్కెచ్ చేసి మ్యాప్ గీసి 3 గంటల 10 నిమిషాల యుద్ధం స్టార్ట్ చేయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నడ్డా గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పంపుతారండి. కొంతమంది అసాంఘిక శక్తులు, కొంతమంది గంజా కేసు పట్టుకున్నారు నాయకుడిని పంపిస్తారు, సస్పెండ్ చేస్తారు ఒకవేళ ఎక్కువ అయితే. అంతేగాని కొంతమంది వస్తారు రాజకీయ పార్టీలోకి, కొంతమంది ATM దొంగతనాలు వ్యక్తులు వచ్చారు, లేకపోతే మద్దతు చేస్తూ ఉన్నారు, మద్దతు చేసిన పార్టీలో వచ్చినారు, ఇప్పుడు సస్పెండ్ చేస్తారు. అంతవరకు చూడండి, తప్పుగా చూడండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూడండి. అటువంటి సంఘ విద్రోహం చెప్పి తీయడం. అంతేగాని దాని పార్టీ రంగు అధినేతనే దాన్ని స్కెచ్ గీసి కోనసీమలో అల్లరి సృష్టించారు అంటే ఇది ఎంతవరకు సమంజసం? ఈ సమంజసం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అలా చేయకూడదు. ఇప్పుడు వారం కలిసి 8 రోజులు తెలుస్తుంది, ఇప్పటి వరకు లాట్ ఆఫ్ డిస్కనెక్ట్స్. ఇప్పుడు మంత్రి గారు చెప్పారు కాబట్టి మీరు వీడియో చూడండి, రాజ్ న్యూస్ ఛానల్ వీడియో యూట్యూబ్ లో చూడండి, నేను కూడా చూసి పంపుతాను మీకు. మంత్రి గారే చెప్పారు మా పార్టీ వైసీపీ పార్టీ పలానా కార్పొరేటర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని. మేమనేది ఏంటంటే నిష్పాక్షికంగా విచారణ చేయండి, డిస్కషన్ చేయండి, ఏ పార్టీ అయినా తీయండి. ఎవరైతే ఇది చాలా ద్రోహమైన విషయం, ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ సంఘ విద్రోహ శక్తులు అది ఏ పార్టీ అయితే నో స్పేర్ వాళ్ళు పరీక్ష చేద్దాం. అంతేగాని ఫలానా పార్టీ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ మీద బోర్జల్లి కార్యక్రమం దయచేసి చేయడం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ విద్యాసాగర్ గారు కేవలం కోనసీమలో జరిగిన ఘటనల్ని పార్టీల కోణంలో పక్కన పెట్టేసి, కులాల కోణంలో పక్కన పెట్టేసి, ఒక సామాజిక నేపథ్యం పరంగా చూస్తే దీనివల్ల జరిగిన నష్టం ఎవరికి, బాధ్యతగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఎంతవరకు దాన్ని పూరించాయి? కేశవ్ గారు, ఇందాక నేను తమిళనాడు ఇష్యూ జరిగినప్పుడు కొంత మీరు క్యారీ చేస్తారని చెప్పేసి అనుకున్నా, మీరు క్యారీ చేయాల. చివరిలో ఆ ప్రశ్న అడుగుతున్నారు, ఎవరికి నష్టం అంటే ప్రజలకే నష్టం. తమిళనాడులో ఎవరు జరిగింది నష్టం? ప్రజలకే జరిగింది.
చీలిక ఎవరి మధ్య వచ్చింది? ప్రజల మధ్య వచ్చింది. విద్వేషాలు ఎవరికి వచ్చినాయి? ప్రజల మధ్య వచ్చింది. నష్టమైన పార్టీలకు వచ్చిందండి. అక్కడ ప్రభుత్వానికి వచ్చిందా? కరుణానిధి వెళ్ళిపోయాడుగా 1997 తర్వాత, మళ్ళీ ఓడిపోయాడుగా, మళ్ళీ వచ్చాడుగా. ఇట్లాగా అల్టిమేట్ గా ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నో సంవత్సరం 1997 అంటే ఒక 25 ఏళ్ల క్రితం. 25 ఏళ్ల క్రితము మన పక్కన ఉన్న రాష్ట్రంలో కానీ అదే రేజ్ చేశారు కదా వెంకటరెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారని అడుగుతున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఈ విషయం? జాతీయ నాయకులు పేర్లు పెడితే రాద్ధాంతాలు అవుతాయి అని చెప్పి ఆలోచించలేదా? లేదంటే అందరూ అడుగుతున్నారు కాబట్టి మనం కూడా అడుగుదామని అనుకున్నారు? రాజకీయ నేపథ్యం అదేనా? కాదు కాదు, ఒకటి ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు ఆ విషయం అడిగారంటే నేను క్వశ్చన్ చేస్తాను. ఏ రాజకీయ పార్టీలు సంప్రదించి జిల్లాల బైఫర్కేషన్ జరిగింది? లేదు. క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు అనౌన్స్ చేశారు? దాని గురించి చర్చ ప్రజల్లో జరిగిందా? దాని గురించి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా? కొన్ని వచ్చింది అనుకోండి. అభ్యంతరాలు ఉంటే మీకు వచ్చి చెప్పుకోండి అన్నప్పుడు అభ్యంతరాల స్వీకరణకు అధికారులు ఎందుకు స్పందించలేదు? రెస్పాండ్ అవ్వాల్సిందే. రెస్పాండ్ ప్రజలకు ఒకటంటే అల్టిమేట్ గా పార్టీలు, ఏ పొలిటికల్ అనే పార్టీ అన్నా కానీ ఈ దేశంలో కాదు ఇంకో ప్రపంచంలో ప్రజలకు నచ్చిందే అల్టిమేట్. ప్రజలు ఏం చెబితే అది అల్టిమేట్. ప్రజలు అధికారం 5 ఏళ్ల కోసం ఇస్తారు తప్ప, అమెరికాలో అయితే 4 ఏళ్ళు, ఇక్కడైతే 5 ఏళ్ళు, రష్యాలో అయితే 2-3 ఏళ్ళు, అంతే తప్ప సంవత్సరాలు తేడా ఉంటుంది తప్ప, కాలం తేడా ఉంటుంది తప్ప మీకేం ప్రత్యేకమైనటువంటి ప్రజలు ఓటేస్తేనే ఈ డెమోక్రటిక్ లో వాళ్ళు హీరో అవుతారు. 5 సంవత్సరాలకే, పర్మనెంట్ గా కాదు. ఈ ప్రజలుకి నువ్వు అవకాశం ఇచ్చావు. ఏమని? అభ్యంతరాలు ఉంటే మాకు చెప్పు అన్నాం. ఓకే, అభ్యంతరాలు మరి ఎందుకు స్వీకరించలేదండి? అమలాపురం కలెక్టర్, కోనసీమ కలెక్టర్ ఎందుకు స్వీకరించలేదు? దాడికి మూలం ఏంటంటే, అసలు ప్రజల్లో ఆగ్రహావేశాలు రావడానికి కారణం ఏంటంటే, నా ఉద్దేశంలో అంబేద్కర్ పేరు మీద అభ్యంతరం నాకు తెలిసి అక్కడ కోనసీమ వాసులకు ఉంది. ఎటువంటి పరిస్థితులు కానీ కోనసీమను కొనసాగించండి అన్న అభ్యంతరం పేరు మీద వాళ్ళు చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి త్రూ కలెక్టర్. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ ప్రజలు రగిలిపోయారు. ఇది నెంబర్ 1. నేను మీకు పదే పదే తమిళనాడు ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే, రాజకీయాల కోసం మహానుభావుల పేర్లు తీసుకొని వచ్చి మేమేదో కులానికి మేలు చేశాం కాబట్టి మేము ఫలానా కులానికి సంబంధించిన మహోన్నతమైన వ్యక్తి పేరు పెట్టేశాం, చూసారా మేము మీ కులం మీద మాకెంత ఉందో ప్రేమ ఉందో అని చెప్పడానికి అది తప్పది. ఆ చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించే వాళ్ళు ఒక విధానం అండి, బీజేపీ వ్యతిరేకించే వాళ్ళు ఒక విధానం అండి. కాంగ్రెస్ లో జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు, బీజేపీలో జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు. ఒక భావజాలముతో కూడుకున్నటువంటి వ్యతిరేకత అన్నది ఈ సమాజంలో ఎప్పుడూ ఉంటది. ఆ వ్యతిరేకత ప్రజల్లో సామాన్యమైన ప్రజానికానికి ఉండకూడదు. సామాన్యమైన ప్రజానికి ఆ విషయాలతో సంబంధం లేదు. ఆ సంబంధం లేని విషయాలు తీసుకొని వచ్చి, ఇప్పుడు మీరు కానీ చూడండి, వీర సావర్కర్ పేరు గురించి చెప్తే, మీరు రాహుల్ గాంధీ చెప్తే ఇది కాంగ్రెస్ చెప్తే, దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ అవుతుంది కదా ఆజాదీకి అమృత మహోత్సవ్, ఆజాదీకి అమృత మహోత్సవాలు అదే జరుగుతుంది కదా. సావర్కర్ పేరు పెట్టారు, నెహ్రూ పేరు పెట్టలేదని. పెట్టలేదు, అదే జరుగుతుంది. అదే బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడదాం. బీజేపీ వాళ్ళు మాట్లాడితే సావర్కర్ హీరో. అట్లాగే గాంధీ మీద, గాడ్సే మీద అభిప్రాయాలు ఉన్నాయి. అట్లాగే లాలా లజపత్ రాయ్ మీద, ఇంకో వారి మీద అభిప్రాయాలు ఉన్నాయి. అంటే డైవర్సిటీ ఆఫ్ ది ఒపీనియన్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం నచ్చుతుంది. కొంతమందికి ఆ పేరు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళ పేర్లు వాళ్ళ స్థాయిలో, అంటే బీజేపీ వాళ్ళందరికీ సావర్కర్ నచ్చాడు కాబట్టి గొప్పోడని కాదు, కాంగ్రెస్ కు నచ్చలేదు కాబట్టి చెడ్డోడని కాదు. ఆ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళకి ఆయన గొప్పోడే. బీజేపీ వాళ్ళకు సావర్కర్ గొప్పోడే. లేదు, బీజేపీని అభిమానించే ప్రజలు ఓటర్ని కోరడం వాళ్ళు గొప్పోళ్లే. కానీ కాంగ్రెస్ కాదే. ఈ 2 పార్టీలు అభిమానించేటోళ్ళు నేషనల్ వైడ్ గా సమాజంలో కలిసి జీవిస్తున్నారు కదా. ఆ సమాజంలో కలిసి జీవించేటప్పుడు రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ మహానుభావుల పేర్లు తీసుకొని వచ్చి నువ్వు ఒక జిల్లాకు పెట్టేసి అభిప్రాయాలు సేకరించకుండా పోయినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి జరుగుతాయి. అదే తమిళనాడులో జరిగింది. తమిళనాడులో జరిగింది అదే. ప్రత్యేక ఉదాహరణ తమిళనాడులో జరిగింది కాబట్టి ద్రవిడ సిద్ధాంతానికి సంబంధించినటువంటి పాలిటిక్స్ పోలరైజేషన్ చేయడానికి ఉపయోగపడింది. మీరు తమిళనాడు పోతే ఫింగర్ ట్రిప్స్ మీద పాలిటిక్స్ ఉంటాయి, నెయిల్ పాలిటిక్స్ ఉంటాయి.
చాలా ఎమోషనల్ పాలిటిక్స్ ఉంటాయి తమిళనాడులో. అటువంటి ఎమోషన్స్ ను క్యారీ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారా? అంటే జాతీయ నాయకుల పేర్లు పెట్టి సమాజంలో వర్టికల్ డివిజన్ తీసుకొని వచ్చి కులాలుగా మతాలుగా విడగొట్టేసి తన నాశనం చేయదలుచుకున్నారా? మీరు జాతీయ నాయకుల పేర్లు ఎప్పుడు పెట్టాలి అంటే ఏకాభిప్రాయం వచ్చి పెట్టండి, తప్పులేదు. ఏకాభిప్రాయం ఉందో లేదో తెలియకుండా మీ పార్టీకి మీరు ఇనానిమస్ గా అనౌన్స్ చేసేసి ప్రజల విద్యార్థులు మీరు పట్టించుకున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినాయి. దీన్ని ఎప్పుడైతే కన్సిడరేషన్ తీసుకోరో కేశవ్ గారు, ఇది మీకు విషయం పెద్దగా కనపడుతుంది. బ్రాడర్ స్పెక్ట్రమ్ లో కనుక మీరు ఆలోచిస్తే అంటే ఈ మహానుభావుల పేర్లు ఉపయోగించి సమాజంలో చీలికలు పేలికలు చేయడానికి గొప్ప చరిత్రలో గొప్ప మనిషి వ్యక్తులుగా మిగిలిపోయినటువంటి మహానుభావుల్ని ఈ వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీ ఉపయోగించుకుంటుంది. వెంకటరెడ్డి గారు సమాధానం ఏం చెప్తారు? ఫైనల్ గా ఇన్వెస్టిగేషన్ విషయంలో ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నటువంటి భరోసా ఇవ్వడానికి తీసుకోగలిగినటువంటి చర్యలు ఏంటి? ఒక్క నిమిషం వెంకటరెడ్డి మొత్తం ఆధారంగా క్లియర్ గా ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు చాట్లలో అవుతా ఉంది. ఒక్క సెకండ్ వెంకటరెడ్డి గారు ఒక్క సెకండ్ శాంతి ప్రసాద్ గారు ఒక ప్రశ్న అడుగుతారు, తర్వాత మీరు ఆన్సర్ చెప్తారు. కన్క్లూడ్ చేద్దాం. నేను వెంకటరెడ్డి మీద ఎంచుకుపడతానంటే అక్కడ వ్యక్తిగతంగా నాకు వెంకటరెడ్డి అంటే జరుగుతున్నది ఏంటంటే పోలీసులు చేయాల్సిన పని పోలీసులు వాళ్ళు విచారణ మొదలుపెట్టి వాళ్ళ విచారణ కొనసాగించి ముద్రించడం ముందే వివరాలు ఏ రకంగా బయటపడతాయి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇంకొక సెల్ ఫోన్ సంబంధించింది మీరు చూడండి, కనబడుతుంది ఒక సెల్ ఫోన్ సంబంధించిన వివరం ఇది. పోలీసులు సీజ్ చేసిన సెల్ ఫోన్లు ఎట్లా మీడియాలోకి వచ్చినాయి? సెల్ ఫోన్ అది. నేను అడుగుతుంది ఇదే, సోదరుని మీరు విచారణ చేయండి, తప్పేం లేదు. ఏ పార్టీ ఉన్నా ఆడు సన్నాసే. రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య సృష్టించి ఎవరైనా సరే ఆడు ఏ పార్టీ ఉన్నాడు సన్నాసే, వాడు అరాచక శక్తి. అటువంటి వాడిని ఏ రాజకీయ పార్టీ, నాకు తెలిసి వైసీపీ కూడా వెనకేసుకొస్తాను నేను అనుకోవట్లేదు. కానీ విచారణ జరగకముందే మీరు ముద్రలేదు. విచారణ సంపూర్ణంగా జరగనివ్వండి, విచారణ వివరాలు బయటకు రానివ్వండి, అప్పుడు వాళ్ళు ఎవరెవరు ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఆయా రాజకీయ పార్టీలు నిజంగా వాడు వాస్తవంగా ఆయా పార్టీలో ఉంటే వాళ్ళు ఇందాక సోదరుడు రవికృష్ణ చెప్పినట్టు బయటకు వస్తాయి. ఎవరు కూడా ఓన్ చేసుకోండి. నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు నీకు సోదరుడే సమాధానం చెప్పాలా? అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు కానీ ఇతరత్ర ఇది జరుగుతున్నప్పుడు కానీ పోలీసులు డ్రోన్లు వాడేవారు, జనాలు ఎక్కడ గుమ్ముకుడిన. మరి ఈ అమరాపురం గడలో డ్రోన్లు ఎక్కడ ఎందుకు పోయింది? సెన్సిటివ్ మ్యాటర్ తెలుసు కదా. డ్రోన్లు అసలు పోలీస్ డ్రోన్లు అసలు ఎక్కడైనా ఒకటి వాటిని కనపడుతుందా? ఇంకొకటి మళ్ళీ దుర్గా ప్రసాద్ తిరుపతి సంబంధించిన వ్యక్తి దళిత ఎంపీ చనిపోతే జగన్ రెడ్డి గారిని పరామర్శించారా? ఆ కుటుంబాన్ని పరామర్శించారా? ఆ కుటుంబాన్ని దళితులు కాబట్టి అంటే మీరు నిజంగా అతను పరామర్శిస్తే మీ సాక్షిలో రాకుండా పోతుందా వార్త? రైట్ ఈ సబ్జెక్ట్ గా మనం పరిమితం అవుతాం. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి. కేశవ్ గారు క్లియర్ గా వాళ్ళ ఫొటోస్, వాళ్ళ చాటింగ్, వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో చేసి అన్ని క్లియర్ గా దొరికిన తర్వాత మనకి సంబంధం లేదు, తప్పుడు కేసులు పెట్టారని చెప్పి మళ్ళీ బుకాయించుకుంటే అమాయకంగా ప్రజలు ఎవరు లేరు. ఇంకోటి ఆ పాయింట్ తో కన్ఫైన్ ఇంకోటి చెప్తున్నా, ఇందాక అంబేద్కర్ గారి పేరుకి సంబంధించి అభ్యంతరాలు ఉంటాయని క్లియర్ గా చెప్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. జాతీయ నాయకుల పేర్లు ఉంటే ఎట్లానే పెడతారని. అంటే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన పేరు పెట్టాలని మనం వ్యతిరేకిస్తున్నామనంటే అది భారత్ వెంకటరెడ్డి గారు అభ్యంతరాల స్వీకరణ తెలుగుదేశం పార్టీ పెట్ట ప్రభుత్వమే చెప్పింది. మీరు వచ్చి చెప్పుకోండి అని చెప్పింది. అవును, తెలుగుదేశం పార్టీగా చెప్పింది, ఈ ప్రభుత్వమే చెప్పింది. కాబట్టి కొంతమంది అభ్యంతరాలు చెప్పడానికి వెళ్ళారు ఉంటున్నాము. ఇట్లా ట్విస్ట్ చేసి పనిమాల మాటలు ఒక విషయాన్ని అసలు ఇది విషయాన్ని ప్రజల్లో ఎవరు నిర్ధారణ చేశారు? వైసీపీ అఫీషియల్ గ్రూప్ లో పెట్టారు.
తప్పిది నేను చెప్పింది కాదు. Right, right. ప్రభుత్వం Right. అది గెజిట్ రిలీజ్ చేయాలా. గెజిట్ రిలీజ్ చేసి అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో స్వీకరించబడతాయి. దాని చర్చ జరగాల. చర్చ జరిగిన తర్వాత ప్రజాభిషేకం జరగాల. జరిగిన తర్వాత ఏది అభ్యంతరాలు ఉంటే విద్యాసాగర్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ప్రభుత్వం కేవలం ప్రాథమిక నోటీస్ మాత్రమే ఇచ్చింది. కోనసీమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే పేరు మార్పు చేస్తే ఆలోచనలో ఉంది అనేటువంటి విషయాన్ని ప్రాథమిక నోటీస్ మాత్రమే ఇచ్చింది. 4 రోజులు అభిప్రాయాలకు సంబంధించి ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈలోగానే ఈ సంఘటనలన్నీ జరిగినాయి. వెంకటరెడ్డి గారు లైవ్ డిస్కస్ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషన్ మే 8, 2022 దీనిలో స్పష్టంగా చెప్పారు, మీకు అబ్జెక్షన్స్ ఉంటే 30 రోజుల్లో మాకు తెలియజేయండి రాతపూర్వకంగా సోంచో వ్యక్తికి ఇమ్మని చెప్పారు. ఓకేనా? అబ్జెక్షన్ ఇది కేవలం అభిప్రాయ సేకరణ కోసమే. అయితే మరుసటి రోజు సాక్షి పేపర్ లో ఇచ్చినటువంటి మెయిన్ ఎడిషన్ స్టేట్మెంట్ చూడండి, కోనసీమ జిల్లాని అంబేద్కర్ జిల్లాగా పేరు మార్పు. రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లాని అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చేసింది. పేరు మార్చేసినందుకు మంత్రి విశ్వరూప్ గారు, చెలుపోయిన వేణు గారు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది మిస్లీడింగ్ కాదా కేశవ్ గారు? ఇది మిస్లీడింగ్ కాదా? గడువిచ్చి ఆ గడువు విషయం చెప్పకుండా రవికిరణ్ గారు అది ఆ పత్రిక సంస్కారం అనుకోవాలి మనం. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గెజిట్ ఇవ్వకుండా ప్రాథమిక నోటిఫికేషన్కే హెడ్డింగ్ అలా పెట్టినప్పుడు పత్రికని అధికార పత్రంగా పెట్టి కేశవ్ గారు 24వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి మేము పేరు అంబేద్కర్ పేరే దానికి మేము మార్చు అన్నాడు. ఆయన ఏమనాలి? ఎవరైనా ఎందుకు కంగారు పడతారు? 30 రోజులు సమయం ఉంది కదా, సమయంలో పాటించండి, మీకు అభ్యంతరులు చెప్పండి, అప్పుడు చూద్దాం. అనాల్సిన ప్రభుత్వ సలహాదారు డిజెక్టివ్ ముఖ్యమంత్రి లేనప్పుడు ముఖ్యమంత్రి వ్యక్తి అన్నారు, ఈ పేరు అంబేద్కర్ కోనసీమ జిల్లానే, నేను మార్చలేదు, మీ దిక్కులో చెప్పుకోండి, తాంబూలు వచ్చాడు తలుగుదామని అన్నాడు. అంటే ప్రభుత్వం కొట్టింది, రెచ్చగొడుతున్నారు ప్రజల్ని. రైట్ కరెక్ట్. ఆ రోజు ఘర్షణలు జరుగుతున్న సమయంలోనే ఆయన ప్రస్తుతం మాట్లాడినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక అరగంటలోనే హోంమంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సరే, వెంకటరెడ్డి గారు లైవ్లోకి రావడం కష్టంగా ఉంది. ఇక డిస్కషన్ మనం కంక్లూడ్ చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లో కోనసీమకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రతి ఘటన వెనకాల కూడా రాజకీయ కోణం కనిపించినటువంటి పరిస్థితి. ఇక పేరు మార్పు విషయంలో ఎవరికి అభ్యంతరాలు లేవు. ప్రధానంగా అంబేద్కర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి సంబంధించి అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా అనేక బెనిఫిట్స్ దొరికినాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఆ పేరు పెట్టాలనేటువంటి ఆకాంక్షలు సహజంగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నాయి. అలానే కులాల మధ్య కూడా ఎటువంటి పొరపత్యాలు లేవు, అంతా కూడా సామరస్య వాతావరణం ఉన్నటువంటి పరిస్థితే ఉంది అని నాయకులు చెబుతున్నటువంటి మాట. కానీ విచారణ జరుగుతున్నటువంటి విధానంలో మాత్రం రాజకీయ రంగు పులుముకునేటువంటి పరిస్థితి కనిపించడమే అంతా వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇంటర్నెట్ సేవలు కోనసీమ ప్రాంతంలో పునరుద్ధరించలేదు. మరొక రోజు పాటు సేవలు నిలిపివేయాలనేటువంటి నిర్ణయాన్ని పోలీసులు ఈరోజు తాజాగా ప్రకటించారు. 71 మందిని అరెస్ట్ చేశారు, 7 ఎఫ్ఐఆర్లు వేశారు. మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విచారణ ముందుకు సాగుతుంది. దీనికి సంబంధించి విజువల్ డేటాబేస్ని ఎనాలిసిస్ చేసి కొంతమంది రాజకీయంగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను కూడా అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉందని పోలీసులు ఇప్పటికీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డీజీపీతో అపాయింట్మెంట్ కోరడం అనేది ఆసక్తికరంగా మారింది. డీజీపీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇది వాళ్ళ ప్రైమ్